ఆ, ఒక విధమైనటువంటి జలదరింపులాగా ఒక 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 నూతనమైనటువంటి విశ్వాసంలోకి ఏదో మళ్ళీ విశ్వాసంలో ఒక అడుగు ముందుకేసేనా అనిపించింది ఆ మాట చదువుతున్నప్పుడు. కీర్తన చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు కాన్సన్ట్రేషన్ చేసి చదవండి. దేవుడు వాటి ద్వారా మాట్లాడతాడు. వాక్యం చదువుతున్నప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. ఈరోజు రాగానే ప్రభు నాతో మాట్లాడింది కీర్తన గ్రంథం ద్వారానే. అంటే రాత్రి నిన్న ఈ మధ్యకాలంలో నేను న్యాయాధిపతి గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఆ స్పిరిట్లో ఉన్నానేమో. ఎప్పుడైతే ఆ మాట విన్నానో దేవుడు అద్భుతంగా నన్ను ఇంకా బలపరచడానికి సహాయం చేశాడు. చాలా బాగుంది కదండి అది. ఎంత ఎంత చక్కగా ఉంది చూడండి. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరించేసేది. అంటే యుద్ధము నేనేమంటావు, మనం చాలాసార్లు మానవ జీవితం యుద్ధం, నీ బ్రతుకంతా కూడా యుద్ధమే. అసలు నేను అంటాను, ఆ తల్లి కడుపులోనే యుద్ధం స్టార్ట్ అవుతుంది, యుద్ధం ప్రారంభం అవుతుంది. అక్కడే కొట్టుకుని 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 బయటకు వస్తావు. వచ్చిన తర్వాత నువ్వు బతికేవో చచ్చేవో తెలియదు, ఆ డాక్టర్కే తెలియదు. గట్టిగా ఒక దెబ్బ వేసి ఎడుతేనే కానీ బతికే ఉంటారు బాబు, బ్రతికే ఉన్నాడు అన్నాడు. ఇంకా అక్కడి నుంచి వాడికి గొడవే, అంతా యుద్ధం 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 యుద్ధం. ఒక్కొక్క వయసులో ఒక్కొక్క యుద్ధం. వాడు పెరుగుతున్నప్పుడు, ఆ నడుస్తున్నప్పుడు, ఏమండి వాడు పెద్దవాడు అయినప్పుడు, వాడు యవ్వనస్తుడు అయినప్పుడు, వాడికి వివాహం అయిన తర్వాత, వాడికి పిల్లలు పుట్టిన తర్వాత, వాడి మళ్ళీ మధ్య వయసు వచ్చేసిన తర్వాత, వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత, ఇంకా చచ్చిపోయే కాలం వచ్చేసిన తర్వాత, వాడి యుద్ధమే యుద్ధం. మానవ జీవితం అంతా కూడా యుద్ధ రంగంలో ఉన్నటువంటిది. మనం లోకంలో పుట్టామంటే ఎందులోకి పుట్టాడంటే తల్లి మనల్ని ఎక్కడ తీసుకొస్తుందంటే యుద్ధ రంగంలోకి తీసుకొస్తుంది. ఒక సేఫ్ జోన్, 9 months చక్కగా సేఫ్ జోన్లో పెట్టి ఏం చేసిందంటే మనల్ని యుద్ధ రంగంలోనికి నెట్టివేసింది. ఒక విధంగా చెప్పాలంటే దేవుడు ఒక సేఫ్ జోన్లో ఒక 9 months ఉంచాడు, చక్కగా ప్రిపేర్ చేశాడు, చక్కగా కాపుదలు ఉంచాడు. తర్వాత ఏం చేశాడంటే యుద్ధ రంగంలోనికి మనల్ని పెట్టేశాడు. సో కాబట్టి పుట్టిన దినము నుండి కూడా అని కాకుండా పిండములు ఉన్నప్పుడే, కానీ పిండముగా ఉన్నప్పుడు దేవుని యొక్క సహాయం, తల్లి యొక్క సహాయం మనకు కలుగుతుంది. కానీ వన్స్ లోకంలోకి వచ్చేసిన తర్వాత ఆ యుద్ధము మరి మనం భరించరా అనేది చాలా చాలా చూస్తూ ఉంటాం. కొంతమంది అయితే హెల్త్ ఇష్యూస్తో పుడతారు పాప, వాళ్ళైతే ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితి. వాళ్ళని ఏం చేయాలో అర్థం అవుతుంది, ఏడుస్తూ ఉంటారు, చాలా గొడవ చేస్తూ ఉంటారు, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. సరే, మనం న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్ళిపోదాం. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఈ 5వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 5వ అధ్యాయము 31వ వచనంలో మనం చూసినట్లయితే, 5వ అధ్యాయము 31వ వచనములో, యెహోవా నీ శత్రువులందరూ అలాగనే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో బోధించు సూర్యుని వల్ల ఉందిరని పాడిరి. తర్వాత చదువుదండి. తరువాత దేశము ఎన్ని సంవత్సరాలటండి? 40 long years దేవుడు నెమ్మదిని పెట్టాడు. ఎవరు పరిపాలన అప్పుడు? దెబోరా అని బారాకు పరిపాలనలో. ఇప్పుడు 6వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు కూడా మనకి గిద్యోను కనిపిస్తాడు. 6వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాను. మళ్ళీ అగైన్ ఇది చదువుతుంటే నిజంగా మన జీవితాలు అలాగే ఉంటాయి కదా అనిపిస్తుంది. మనకి ఎంతో శ్రమ ఉంటుంది, మనం చాలా ఉపవాసాలు ఉండిపోయి ఇంకెక్కడికి వెళ్ళకుండా గుండెలు బాదుకొని కన్నీటితో అంతవరకు ఎప్పుడు చేయవేమో అలా ప్రార్థన చేస్తాం. దేవుడు ఆ ప్రార్థన, ఆ మొర ఆలకించి ఏం చేస్తాడు? నెమ్మదిని కలిగిస్తాడు. నెమ్మదిని కలిగించి నెమ్మదిని కలిగించి నెమ్మదిని కలిగించి నెమ్మదిని కలిగించి నెమ్మదిని కలిగించి అంచెలంచెలుగా పైకి తీసుకెళ్తుండగా ఏమంటాం తెలుసా? ప్రార్థన చేయడానికి టైం ఉండట్లేదు ఫాస్ట్ గారు. ఏమైందంటే ఎక్కడండి అసలు ఈ జాబు, ఈ ఉద్యోగం? నేను ఆ టైంలో అనుకుంటాను, ప్రభా ఎందుకు ఇచ్చావా ఈ ఆశీర్వాదం వీళ్ళకి? ఇది లేకుండా ఉంటే నీతోనే ఉంటారు కదా చక్కగా అనిపిస్తుంది. ఈ మధ్యలో ఒక పాస్టర్ గారు రెగ్యులర్గా వస్తూ ఉన్నారు. వారికి ఉన్నటువంటి కొన్ని శ్రమలను బట్టి నాతో కౌన్సిలింగ్స్ తీసుకుని, మోటివేషన్ తీసుకుని కలిసి ప్రార్థన చేయడానికి రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తున్నారు. దగ్గర 2 hours అలాగా మేము కనిపెడుతున్నాం. చాలా విషయాలు బైబిల్లోంచి ఆయన సేవకులు అయినప్పటికీ కూడా చాలా విషయాలు నేర్చుకుంటున్నారు. నేను కూడా నేర్చుకుంటున్నాను. మొన్న అన్నారు ఆయన, పాస్టర్ గారు నాకు ఒక భయం వేస్తుందండి ఇప్పుడు అన్నారు. ఏమైందండి అన్నాను. అంటే ఇప్పుడు వచ్చినటువంటి నేను ఇలాగ వస్తున్నాను కదా, తెల్లవారుజామున ఎన్ని పనులున్నా మానుకొని వచ్చేసి నేను మీకు ఫోన్ చేసేసి చర్చ్ డోర్స్ ఓపెన్ చేసి లోపలికి వచ్చి కూర్చుని మీకు ఎన్ని పనులున్నా సరే ఒక 2 hours నేను మీతో ఈ యొక్క వాక్యాన్ని చెప్పించుకొని లేదంటే దేవునితో గడుపుతున్నాం కదా. ఇప్పుడు ఒక శ్రమను బట్టి వస్తున్నాను నేను, కొన్ని ఇబ్బందులను బట్టి.
ఇది విడుదల పొందుకుంటామని ఈ మధ్యలో దేవుడు మాతో మాట్లాడుతున్నాడు కదా. విడుదల పొందుకున్న తర్వాత చెప్పండి, విడుదల పొందుకున్న తర్వాత కూడా, సర్లే నేనే మీకు చిన్న అందిస్తాను. విడుదల పొందుకున్న తర్వాత కూడా ఇట్టి విధంగానే నేను వస్తానంటారా అన్నాడు. నేను అన్నాను, ఏమోనండి, పెద్ద ప్రశ్నే. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో అదే కనిపిస్తుంది. వారు ఎంతగానో పాపం చేస్తారు, ఎంతగానో తప్పు చేస్తారు. నేనంటాను, దేవుడు మనకి పరీక్ష పెట్టేది చాలా తక్కువ, అది కూడా షార్ట్ టైం, చాలా షార్ట్ టైం. ఎందుకంటే దీన్ని ఆధారం చేసుకుని చెప్తున్నాను. వాళ్ళకి వచ్చినటువంటి శ్రమ ఏమో 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, అలాగా. వాళ్ళేమో నెమ్మదిగా ఉన్నటువంటి సంవత్సరాలు ఏమో 40 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, అలాంటి నెమ్మదిని దేవుడు ఇచ్చాడు. సో నేనేమంటానంటే, మన జీవితాల్లో జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుంటే ఒక 3 రకాలుగా వస్తాయి మనకి శ్రమలు జనరల్గా. ఒకటి ఏంటంటే, దేవుడు అనుమతిస్తాడు. దేవుడు మన పరీక్ష పెట్టడానికి, నీ విశ్వాస జీవితానికి ఆయన మనకి పరీక్ష పెడతాడు, చెక్ చేసుకుంటాడు. ఒక మెట్టు నుంచి ఇంకో మెట్టుకి తీసుకెళ్ళడానికి, ఆ మెట్టుకి తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి అది మనకి చాలా శ్రమగా అనిపిస్తుంది, చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. ఈ శ్రమ చాలా షార్ట్గా ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. ఈ షార్ట్ పీరియడ్లో కూడా దేవుడు నిన్ను ఎలాగ నిలబెట్టుకోవాలో అలా నిలబెట్టుకుంటాడు. రెండవ శ్రమ ఏంటంటే, మనం చేసినటువంటి తప్పిదాలు, మనం చేసినటువంటి వ్యతిరేకతలు, మనం చేసినటువంటి స్వకీయమైన దురాశ కలిగినటువంటి పాపపు స్వభావం కలిగి మనమే కోరి తెచ్చుకుంటామట. ఎలాగట? మనమే కోరి, తెలుసా అది? ఎంతమందికి తెలుసు? అమ్మో, ప్రైజ్ లార్డ్. ఏంటి సార్ మీరు కూడా చేతులు ఎత్తున్నారేంటి? మారు మనసు, పశ్చాత్తాపం, పరిశుద్ధాత్మను పొందుకున్నారా? ప్రైజ్ గాడ్, ఆమేన్. చాలా సంతోషం. ఈ విధంగా వచ్చినప్పుడు త్వరగా అవి విడుదల పొందుకో. ఎప్పుడు విడుదల పొందుకుంటాం మనం? మన విషయాలు మనం తెలుసుకుని రిపెంట్ అయ్యి ప్రభు దగ్గరికి అడిగినప్పుడు, అది మనం నేర్చుకుంటున్నాం, మనం తెలుసుకున్నాం, మనం సరి చేసుకున్నామని దేవునికి నమ్మకం కలిగిన తర్వాత అప్పుడు విడుదల చేస్తారు. దానికి టైం లిమిట్ లేదు, లేదు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటుండగా నువ్వు దాన్ని నెగ్లెక్ట్ చేసినంతకాలం శ్రమ అలాగే ఉంటుంది. నువ్వు వెంటనే దాన్ని రిపెంట్ అయిపోయి సరి చేసేసుకుని, అవును ప్రభా నిజమే, నాలో ఈ తప్పు ఉంది, పొరపాటు ఉంది, నేను తెలుసుకున్నాను, నన్ను క్షమించని చెప్పి వెంటనే రిలీజ్ చేయడు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు? నువ్వు దాంట్లో వెళ్తున్నావో లేదో చూస్తాడు. చూసిన తర్వాత ఏం చేస్తాడంటే, రెట్టింపు ఆశీర్వాదంతో నిన్ను నడిపించడం మొదలు పెడతాడు. అంతకుముందు ఉన్నటువంటి, అంటే ఈ శ్రమ రాకముందు ఉన్నటువంటి నీ స్టేజ్, శ్రమ వచ్చిన తర్వాత, నీ పాప జీవితాన్ని బట్టి శ్రమ కలిగిన తర్వాత, నువ్వు రిపెంట్ అయిన తర్వాత, నువ్వు సరి చేసుకుని వెళుతున్నటువంటి టైము కొంచెం పీరియడ్ ఎక్కువ ఉంటుంది. ఈ పీరియడ్ ఎక్కువైనటువంటి పీరియడ్లో ఆ టైంని ఆయన ఎలా కవర్ చేస్తాడంటే, రెట్టింపు ఆశీర్వాదంతో నిన్ను సమృద్ధిని కలిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడవది ఏంటంటే, లోకము, అపవాది నీ మీదకి దాడి చేస్తుంది, నీ మీద అటాక్ చేస్తుంది. నీ మీద అటాక్ చేసినప్పుడు కొన్నిసార్లు నీకు స్ట్రెంత్ సరిపోక, నీ బలం సరిపోక, అది ఆ అపవాది యొక్క దాడిని అనుమతించవలసి వస్తుంది. అది ఒక శ్రమ. సో ఈ 2 శ్రమలకి కూడా దేవుడు ప్రాధాన్యత తీసుకుంటాడు. కానీ నీ స్వకీయమైనటువంటి పాప జీవితాన్ని బట్టి వచ్చినటువంటిది ఎవరు కేర్ తీసుకోవాలంటే నువ్వే కేర్ తీసుకోవాలి. ఇక్కడ అదే జరిగింది న్యాయాధిపతి గ్రంథంలో. వాళ్ళంతటా వాళ్ళే మొరపెట్టారా, దేవుడు తనగా ముందుకు వచ్చేసాడంటే కాదు. వారు ఏం చేశారట? చూడండి, 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారికి అప్పగించేశాడు. ఎవరికి అప్పగించేశాడు? మిద్యానీయులకు అప్పగించాడు. మిద్యానీయులు ఎవరంటే దేశదిమ్మరులు. వీళ్ళెవరిల్లు అంటే ఒక చోట స్థిరముగా ఉన్నటువంటి వారు కాదు. వీరు అనేకమైనటువంటి అరబియన్స్, అలా కంట్రీస్, కనానీ కంట్రీ, అలాగ అన్ని చోట్ల కూడా తిరుగుతూ ఉండేటువంటి వారు. వీళ్ళు కొంచెం ర్యాష్గా ఉంటారు. చాలా, అంటే వీళ్ళకి ఒక సెటిల్మెంట్ అన్నది ఉండదు వీళ్ళ దగ్గర. ఇది నా దేశం, ఇది నా ప్రాంతం, ఇది నా సొంత ఇల్లు అంటే మనకు భయం ఉంటుంది. మనకు భయం ఎప్పుడు వస్తుంది? సొంత ఇల్లు వచ్చిందనుకో భయం వస్తుంది. రెంటెడ్ ఇల్లు ఉందనుకో ఏమంటాం? మేము చాలాసార్లు మా అపార్ట్మెంట్లో ఏమంటాం అంటే, ఏముంది మాకు సరిగ్గా లేకపోతే మేము ఇంకొక ఇల్లు చూసుకుంటాం అంటాం. ఆ ఓనర్ ఏమంటాడంటే, అక్కడ ఉన్నటువంటి ఓనర్, మీరు వెళ్ళిపోతారు సార్,
మేము ఇక్కడే కదా ఉండాలి, ఈ సమస్యతో ఎలాగాగాలో అర్థం అవ్వట్లేదు అంటాడు. సో భయం అన్నది సాధారణంగా ఉంటుంది. మిద్యానీయులకి ఏంటంటే ఒక విధమైనటువంటి ర్యాష్గా ఉన్నటువంటి వాళ్ళు అనమాట అండి. అవతల వాళ్ళ యొక్క అంతు చూసేస్తారు, ప్రాణాన్ని వెలగా చెల్లించేసి వెళ్ళిపోతూ ఉంటారు. రెండోది, వీళ్ళ అటాక్ ఎలాగుంటుందంటే, మిద్యానీయులకి అటాక్ ఎలాగుంటుందంటే, మిడతల దండు ఎప్పుడైనా చూసారా? మిడతల దండు ఎలాగుంటుందంటే ఒకేసారి బూమ్మని వచ్చి మొత్తం అంతా కూడా పంట అంతా కూడా టర్రని తినేసి బూమ్మని వెళ్ళిపోతాయి. ఒకసారి ఎప్పుడో వీడియో చూపించారు, అంటే BBC న్యూస్లోని, మరి ఎంతమంది చూసారో తెలియదు కానీ, వేరే కంట్రీలో ఎక్కడో మిడతల యొక్క దాడి జరుగుతుందని చెప్పి ఒకేసారి కొన్ని కోట్ల మిడతలు అనమాట బొమ్మని సౌండ్తో వచ్చేసి పంటంతా ఒక్క నిమిషంలో టక్కున ఆడేసి మళ్ళీ వెళ్ళిపోయినాయి. ఈ మిద్యానీయులకి అటాక్ అలాగ ఉంటుంది అనమాట. మిడతల దండు వల్లే వస్తుంది. వచ్చిన తర్వాత ఈడు మనిషా, ఈడు పశువా, లేదంటే ఈడేమన్నా వస్తువా, ఆడికి అనవసరం లేదు. వాడు వెళ్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా స్మాష్ చేసుకుని వెళ్ళిపోతాడు. అటువంటి మిద్యానీయులకు అప్పగించేశాడు దేవుడు. ఎవరిని? ఇశ్రాయేలు ఎవరు? దేవుని ప్రజలు, దేవుని వాగ్దానంతో ఉన్నటువంటి వారు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను క్రైస్తవ సహోదరులకి అందరికీ కూడా, నువ్వు ఏదో దేవునితో ఉంటున్నాను, దేవుణ్ణి నమ్ముకుంటున్నాను కదా, దేవుడు నా పక్షాన్ని ఉంటాడు అనుకోవడం అన్నది నీ పొరపాటు. నీ పక్షమునే ఉంటాడు, కానీ ఆయన ఎవరంటే ఆయన యథార్థవంతుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన నీతివంతుడు. నువ్వు పొరపాటు చేస్తే ఖచ్చితంగా తగిన శిక్ష నీకు ఇస్తాడు. మనం అనుకోవచ్చు, ఏం లేదు, నేను క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తు శిలువ మీద చనిపోయాడు, తిరిగి లేచాడు, నాకు ఉన్నటువంటి పాపాలన్నీ కూడా ఆయన క్షమించాడు, ఇంక ఏది కూడా దోషం నా మీద పనిచేయడానికి కూడా వీలు లేదు. ఎవ్రీడే ప్రాసెసింగ్, ప్రతిరోజు కూడా నువ్వు సరి చేసుకుంటూ ఉండాలి. రైట్, ఓకే. సో ఎప్పుడైతే వారు చూడండి 2వ వచనం, మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చేయను గనుక, చదవండి అందరూ కూడా, వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు, ఇశ్రాయేలీయులు మిద్యానీయుల యొక్క దాడిని తట్టుకోలేక వారు గృహాలు వదిలేసి, వారి ఇల్లు వదిలేసి, వారి నివాసాలు వదిలేసి, వారి పొలాలు వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారటండి? కొండ గుహల్లో పశువులు లేదంటే ఈ యొక్క అడవి జంతువులు దాక్కునే స్థాయికి మిద్యానీయులు అటాక్ చేశారు. అంటే వారికంటూ సొంత ఇల్లు ఉన్నప్పటికీ కూడా పట్టణాలని వారు వదిలేసి ఏం చేశారు? పారిపోయారు. వారికి ఉన్నటువంటి పట్టణము, వారికి ఉన్నటువంటి గృహాలు, ఆ దేశం అంతా కూడా ఎవరు స్వాధీనం చేసేసుకున్నారంటే మిద్యానీయులు స్వాధీనం చేసేసుకున్నారు. వీళ్ళు ఇంకా కానాను దేశాన్ని పరిపూర్ణంగా ఇంకా స్వాధీనపరచుకోకుండానే అటాక్స్. అప్పుడే దేవుడిచ్చినటువంటి వాగ్దానం అది, కానాను దేశాన్ని నేను నీకు ఇస్తాను, పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తాను, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు నడిపిస్తున్నాడు. ఇప్పుడు సరిగ్గా వాగ్దానం పొందుకునే టైంకి వీళ్ళు సరిగ్గా లేరు. నేను కూడా చాలామంది గమనిస్తూ ఉంటాను, చాలా శ్రమల్లోంచి వెళ్తూ ఉంటారు క్రైస్తవ సహోదరులు. వెళ్ళి ఇంకా వాగ్దానం ఇంకా చాలా దగ్గర ఉంది, వీళ్ళు అందేసుకుంటారు, మాకు అర్థమవుతూ ఉంటుంది, ఎస్ వీళ్ళు ఇంకా రీచ్ అయిపోతారు అనుకునేటప్పటికి తిన్నగా ఉండం కదా మనం. సరిగ్గా లాస్ట్ మినిట్లో ఏమవుతుందో తెలియదు, ఆ టైంలోనే మనము వెనక్కి తిరిగిపోతాం. ఏదో ఒక పొరపాటు, ఏదో ఒక దేవునికి వ్యతిరేకంగా మనం తీసుకున్నప్పుడు మళ్ళీ తిరిగి ఏమవుతుందంటే, వాగ్దానమును స్వతంత్రించుకొని నెమ్మది పొందుకోవాల్సినటువంటి దినాల్లో భయంకరమైన దుఃఖము, వేదన కలుగుతున్నటువంటి దినాల్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. సరే, రైట్. ఎప్పుడైతే ఇలాగ ఉన్నారో 3వ వచనంలో మనం చూస్తే, ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పున నుండి వారును తమ పశువుల గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి, ఒక గొర్రెని కానీ, ఒక ఎద్దుని కానీ, ఒక గాడిదని కానీ, జీవన సాధనమైన మరి దేనిని కానీ, ఏంటి ఎంత భయంకరమైన దాడి చూడండి. అటాక్ మామూలుగా చేయలేదు. మనం ఇలాంటి అటాక్ ఎప్పుడో యోబు గ్రంథంలో చదువుకుంటాం, చదువుతాం. మళ్ళీ ఇక్కడ ఏమన్నాడంటే, అసలు వాళ్ళకంటూ జీవనోపాధికి సంబంధించినటువంటిది ఏది కూడా మిగిల్చకుండా ఈ రోజున మన జీవితాల్లో కొన్నిసార్లు దేవుడు దానికి అనుమతిస్తాడు. ప్రతి దాన్ని కూడా మన దగ్గర తీసేస్తాడు. చూడండి, గొర్రెను కానీ, ఎద్దుని కానీ, గాడిదని కానీ, జీవన సాధనమైన మరి దేనిని కూడా ఇశ్రాయేలుకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెను లెక్కలేక ఉండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు, ఆ మిక్కిలి హీన దశ అన్నది అండర్లైన్ చేసుకోండి కావాలంటే, అది మీకు ఉపయోగకరంగా ఉంటుంది ఎప్పుడైనా చదువుతున్నప్పుడు.
మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు ఇప్పుడు చేశారు, ఏం చేశారండి? వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుచుకుందామా? చాలు చాలు చాలు. ఎందుకు నేను దేవుని మహింపరచమన్నానంటే, అంత దేవుడు అంతటి పరిస్థితికి వదిలేశాడంటే ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడో చూడండి. వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారో చూడండి. ఎంతటి పరిస్థితికి విడిచిపెట్టాడంటే అసలు మధ్యలో ఏమి రాలేదు. అసలు కంప్లీట్గా వాళ్ళు ఇంకా మ్యాష్ అయిపోయారు అనమాట. ఇంకా వాళ్ళు ఇంక ఏమీ లేదు వాళ్ళ దగ్గర. అలాంటి సమయంలో ఒక్కటే వారికి ఉంచారు, ఏంటో తెలుసా? దేవుని యందు విశ్వాసం, నిరీక్షణ అయితే తీయలేదు దేవుడు. ఈ రోజున నీకు నాకు కూడా అన్నీ తీసేయచ్చు కొన్నిసార్లు, కానీ రెండు ఉంచుతాడు. ఏంటి రెండు తెలుసా? ఫెయిత్ అండ్ హోప్. ఆమేన్. హల్లెలూయా. ఈ ఫెయిత్ అండ్ హోప్ మీరు చూడండి, కావాలంటే ఈ ఫెయిత్ అండ్ హోప్ అన్నది ఎప్పుడు నీ దగ్గర ఉంటుంది. దాన్ని నువ్వు యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, దాన్ని నువ్వు ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది యవనస్తులు మన సంఘంలో ఉండి కొంతమంది తప్పిపోయారు. నేను వాళ్ళని విడిచిపెట్టిన అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళు కొంచెం చెడ్డ అలవాట్లకు అలవాటు అయిపోయి లోకంలో పడిపోయి చాలా భయంకరంగా ఉంటారు. ఒకప్పుడు మన దగ్గర బలపడినటువంటి వాళ్ళే. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటాను, ఎందుకు ఈ బాధ మీకు రావచ్చు కదా దేవుని సన్నిధి కంటే. పాస్టర్ గారు మీరు చెప్తే నమ్మరు, రాత్రంతా నేను ఏడ్చానండి దేవుని దగ్గర, ప్రభువా నాకు సహాయం దయచేయి, ఏంటో నాకు ఇలాంటి వ్యతిరేకత వచ్చేస్తుంది అంటే. నేను అంటాను, ఒకవేళ మన సంఘానికి రావడానికి మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే, ఎందుకంటే కొంత మొహం చెల్లదు కదండి, ఎందుకంటే చెడ్డ తిరుగులు అందరూ సంఘస్తులు అందరూ మనం ఇక్కడెక్కడ ఉన్న వాళ్ళే కదా, అందరూ కూడా చూస్తారేమో నీకు అవమానంగా ఉంటే పోనీ వేరే చర్చ్ కన్నా వెళ్ళంటే అదే పాస్టర్ గారికి వెళ్దామనే మేము డిసైడ్ చేసుకున్నాం. అంటే వాళ్ళు ఏముందనమాట, ఒక ఫెయిత్, విశ్వాసం, దేవుని యందు విశ్వాసం, నిరీక్షణ అన్నది చేత గమనించండి. ఒక్కసారి నువ్వు ప్రభువుని ఎరిగిన తర్వాత, ఒక్కసారి నువ్వు ప్రభువుని తెలుసుకున్న తర్వాత, మనుషులు చూస్తున్నప్పుడు నువ్వు చాలా చెల్లాచెదరైపోయి పాపం చేతులు వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తావు. మనుషులు చూస్తున్నప్పుడు ఎలాగుంటే, ఏంటిది మొంటూరుగా చర్చ్కి వెళ్ళేది ఎంత దరిద్రంగా తయారైంది ఏంటి, ఎంత దరిద్రంగా తయారైంది ఏంటి అనుకుంటాం మనం. కానీ ఒక విషయం తెలుసా, మీకు తెలియని విషయం, వాళ్ళలో నిరీక్షణ, విశ్వాసం ఉంటుంది. ఇంకా దేవుడు దాన్ని తీయడు విడిచిపెట్టేస్తాడేమో, కానీ శ్రమలకి, వేదనకి, దుఃఖానికి వాళ్ళు ఎప్పుడైతే దాన్ని తెలుసుకుని మళ్ళీ వాళ్ళు రిపెంట్ అయ్యి ఆ విశ్వాసంలోనికి, ఆ నిరీక్షణలోనికి, ప్రార్థనా జీవితం ద్వారా వాళ్ళు ముందుకు వస్తారో ఆటోమేటిక్గా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. చూడండి, ఇక్కడ అదే జరిగింది. 7వ వచనంలో చూస్తే, మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలు మొర్రపెట్టగా యెహోవా ఇశ్రాయేలు యొద్దకు ప్రవక్తను ఒకని పంపెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, వెన్ యూ ప్రే, నీ జీవితం ఏమైపోయినా నేను అందుకే చాలాసార్లు చెప్తూ ఉంటాను, నువ్వు పాపములో ఉన్న భయంకరమైనటువంటి పొరపాట్లు తెలిసి ఎన్ని చేసినా, నువ్వు ఆ చేసినటువంటి దాన్ని బట్టి ఎంతో భయంకరమైన శ్రమను అనుభవిస్తున్నప్పుడు కూడా, ప్రభువా నాకు సహాయం చేయి ప్రభువా, ఈ శ్రమ నేను భరించలేకపోతున్నానయ్యా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు నన్ను విడిచిపెట్టేస్తే నేను బ్రతకలేను ప్రభువా అని నువ్వు చిన్న కన్నీటి చుక్క విడిచిపెట్టి ఒక రాత్రి నువ్వు భోజనం చేసి ప్రభు దగ్గర కానీ మొరపెడితే ఉదయానికల్లా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను అంటాను, ఆయన ప్రేమను మనం ఈరోజు పాట కూడా అదే అనుకుంటాం కదా, భార్య భర్తల మధ్యలో ఉన్న ప్రేమ కూడా మనం కొలగలమేమో, కానీ దేవుని ప్రేమ మనం కొలలేంది. ఏ మాత్రం కూడా అది మన ఊహకు అందనంత ప్రేమ, దేవుని యొక్క ప్రేమ. ఈరోజు ప్రభు అయినటువంటి క్రీస్తులో ఉన్నటువంటి మన జీవితాల్లో వీళ్ళు ఎన్నో పొరపాట్లు చేశారు. ఎంతగానో దేవునికి వ్యతిరేకంగా ఎన్ని సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలు దేవుడు ఎంతగానో వారిని 40 సంవత్సరాలు నెమ్మదిపరిచినప్పటికీ కూడా మరలా తిరిగి అగైన్ 7 years వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా శ్రమలు అనుభవించడానికి అవకాశం కలిగింది. దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు తిరుగుతున్నారు. ఎప్పుడు ప్రార్థన చేశారంటే ఆఫ్టర్ 7 years, 7 సంవత్సరాల తర్వాత వాళ్ళలో రిపెంటెన్స్ వచ్చింది. 7 సంవత్సరాల తర్వాత వారిలో ఒక దేవుని వైపు తిరిగి ఆ విశ్వాసమునకు కార్యం జరిగించడానికి దేవుడు సహాయం చేశాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, వారు మొరపెట్టగానే ఇప్పుడు ఎవరిని పంపించారంటే దేవుడు ఆ యొక్క గిద్జోను అనేటువంటి ఆ మనష్య గోత్రం ఉన్నటువంటి ఒక న్యాయాధిపతిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అన్నటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. న్యాయాధిపతి గిద్జోను 5వ న్యాయాధిపతి. ఎన్నోవాడండి?
ఇతర 5వ వాడు. రాసుకున్న వాళ్ళు రాసుకోండి. ఇది 5వ న్యాయాధిపతి. ఎంతవరకు మనం నలుగురు గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఈ న్యాయాధిపతి 5వ న్యాయాధిపతి. ఇతని కాలంలో 8వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే, నేను ఇంట్రడక్షన్ చేసి నేను కంటిన్యూ చేసేస్తాను, క్లోజ్ చేసుకుందాం. 8వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినట్లయితే, మిద్యానీయులు ఇశ్రాయేలు ఎదుట అనుభవపడి అటు తర్వాత తమ తలను ఎత్తుకొని లేకపోయారు. గిద్యోను దినములలో, చదువుదాం అందరం కూడా, గిద్యోను దినములలో దేశము, ఈ గిద్యోను యొక్క సమయంలో ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు దేవుడు నెమ్మదినిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ శ్రమ ఎన్ని కాలాలు? 7 సంవత్సరాలు. వారు మొరపెడితే గిద్యోను అనేటువంటి న్యాయాధిపతిని పంపించి ఎన్ని సంవత్సరాలు దేవుడు నెమ్మదినిచ్చాడు? 40 సంవత్సరాలు. 7 సంవత్సరాలు ఎక్కువ, 40 సంవత్సరాలు ఎక్కువ. అంటే ఇప్పుడు శ్రమ దినాల కంటే కూడా దేవుని యొక్క నెమ్మదిని పొందుకునే దినాలు ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా? ఆమేన్, ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంవత్సరాల నుంచి నేను శ్రమ పడుతున్నానండి. ఇప్పుడు ఎలాగ ఉంటుంది? ఇప్పుడు నెక్స్ట్ దేవుడు విడిపించిన తర్వాత చాలా సంవత్సరాలు దేవుడు నాకు నెమ్మది ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లాంగ్ ఇయర్స్ నేను సఫర్ అవుతున్నానండి. ఇప్పుడు నన్ను దేవుడు విడుదల చేస్తాడు. ఇప్పుడు ఇంకా ఎక్కువ సంవత్సరాలు, నేను ఎన్ని సంవత్సరాలు అయితే నేను శ్రమ పడ్డానో అంతకంటే ఎక్కువ 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 సంవత్సరాలు దేవుడు నాకు నెమ్మది ఇవ్వబోతున్నాడు. నమ్మినటువంటి వారు ఒకసారి చెప్పలు కొడదాం ఒకసారి. నిజంగా నిజంగా మనస్ఫూర్తిగా నువ్వు నమ్ముతే ప్రైజ్ గాడ్. చాలండి, చాలు. దేవుడిచ్చిన కృప ఏంటో తెలుసా? ఒక మాటను పట్టుకొని మనం ఏకీభవించి హృదయమంతటి విశ్వాసంగా నమ్మితేనట అదేట దేవుడట పరలోకం నుంచి వారికి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ గిద్యోను జీవితాన్ని మనం చూసినట్లయితే, ఇతడు యావోషు కుమారుడు అయినటువంటి గిద్యోను. వాడు తండ్రి అయినటువంటి యావోషు ఎటువంటి వాడంటే జాగ్రత్తగా గమనించుకుందాం. అతడు ఆ యొక్క ప్రాంతంలో, ఏ ప్రాంతంలో? ఈ కానాను ప్రాంతంలో బయలుదేవతను ఆరాధించే వాళ్ళు ఎక్కువ. ఈ బయలుదేవతను ఆరాధించే ఆ ప్రాంతంలో బయలుదేవత ఆరాధనకు తగినటువంటి విగ్రహ స్తంభాన్ని ఏర్పాటు చేసినవాడు గిద్యోను తండ్రి. అతడు ఏ గోత్రం నుంచి వచ్చాడంటే మనష్షే గోత్రం నుంచి వచ్చాడు. మనష్షే గోత్రం నుంచి వచ్చినటువంటి తన తండ్రి ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నవాడంటే, అక్కడ ఉన్నటువంటి బయలుదేవతకే విగ్రహాన్ని, బలిపీఠాన్ని, స్తంభాన్ని కట్టేసినటువంటి వ్యక్తి కుటుంబంలో ఈ యొక్క గిద్యోను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, బలహీనమైనటువంటి కుటుంబంలో నుంచి, వ్యతిరేకమైనటువంటి కుటుంబంలో నుంచే అనుకూలమైనటువంటి న్యాయాధిపతిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇలాంటి విషయాలు బైబిల్లో చాలా నేను చూసే. ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కొరకు ఏంటోనండి, నా కొడుకు ఏమైనా బాగుపడతాడంటారా, లేదా నా కూతురు ఏమైనా బాగుపడుతుందంటారా, నా కోడలు ఏమైనా సరిచేయబడుతుందా, నా అల్లుడు ఏమైనా సరిచేయబడతాడా, నా కూతురు బ్రతికి ఇంతేనా, ఇంకా నా అల్లుడు ఇంకా బాగుపడ్డా అన్నటువంటి వారికి నేను ఏం చెప్తానంటే, వాడు ఎంత వ్యతిరేకంగా అయితే ఉన్నాడు, నువ్వు ఎంత ప్రార్థన చేస్తే అంతగా తను బలపడ్డు దేవుని చేత వాడబడే స్థాయికి దేవుడు ఎదిగించుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా గురించి నా ఇంట్లో వాళ్ళు ఎవరు అనుకోలేదు. నా ఇంట్లో అందరూ కూడా నన్ను ఇసిరేశారు. ఇంకటి పనికిరాడు అని. చూడండి, ఏదో దేనికో ఏదో వేసి వదిలేస్తారట. దేనికి ఏమండి? దేనికి ఏదో ఎద్దుగా చిన్నప్పుడు ఏదేమండి మర్చిపోయాను ఆ సామెత. ఏదో ముద్రేసిన ఎద్దో ఏదో అంటారండి, ఎవరికైనా గుర్తు? ఆంబోతు. అదేంటిది మాట? నానుడు వచ్చేసిన ఆంబోతు. మర్చిపోయానండి, చాలా లాంగ్ టైం. ఎప్పుడో మా చిన్నప్పుడు వినేవాళ్ళు. అంటే మేము తిరిగే టైంలో మా పెద్దోళ్ళు మమ్మల్ని పిలిచారు, రా వచ్చేసిన ఆంబోతు, నాకు ఎందుకు రా తిరుగుతున్నావు అలాగా అని. మాకు అర్థమయ్యేది కాదు. తర్వాత మాకు కాకినాడలోని మేము పెద్ద మార్కెట్ ఉంటుంది. మార్కెట్లోకి వెళ్తే పెద్ద ఆంబోతు ఉండేది. అందులో ఎప్పుడు ఉండేది ఒక ఆంబోతు. అక్కడ మా అమ్మగారిని అడిగాను, అమ్మ ఆంబోతు అంటే ఇదే కదా? ఇదేరా అంటే, వచ్చేసిన ఆంబోతు అంటే ఏంటంటే నన్ను వెనక్కి తీసుకెళ్ళి ఒకసారి వెనకాల చూపించారు. చూస్తే దాని వెనకతల పెద్ద స్టాంప్ వేస్తుంది. అంటే ఏంటంటే ఇంక దీన్ని ఎవరు ఏమీ చేయలేరు, దీన్ని ఎవరు అదుపు చేయలేరు. అది ఇష్టం. అది ఎంత తిన్నా, ఎవరి మీదకి, ఏ కొట్టు మీదకి వెళ్ళిపోయినా, ఏ అట్టుపళ్ళు తినేసినా, ఏ కాయగూరలు తినేసినా దాన్ని తీసుకెళ్ళడానికి అవకాశం లేదు. దాన్ని కొట్టేసి ఊరుకుంటారంతే. దాని ఇష్టం వచ్చినట్టుగా బతుకుతుంది. అలాంటి బ్రతుకుల్లో ఉన్నటువంటి నా జీవితంలో అందరూ విడిచిపెట్టేసి నా బ్రతుకు నేనేంటో మర్చిపోయినటువంటి దినాల్లో నుంచి మా కుటుంబాలు, బంధువులు అందరికంటే కూడా దేవుని పరిచయంలో దేవుడు ఉన్నతంగా వాడుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నెవర్ ఎక్స్పెక్ట్,
ఎవ్వరికి కూడా నేను ఒక పెద్ద మళ్ళీ క్వశ్చన్ మార్క్, పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పటికీ స్టిల్. ఇంకా నా వాక్యాలు ఎవరైనా సార్ లైవ్లో నా బంధువులు కానీ స్నేహితులు కానీ చూస్తుంటే వాళ్ళు ఒక క్వశ్చన్ మార్క్ పెడుతూ ఉంటారు, ఇది నువ్వేనా అంటారు. నేను అంటాను ఏమో నాకు తెలియదు అంటాను. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే అంత భయంకరంగా ఉన్నటువంటి వారి ఎడల దేవుడు ఒక నిరీక్షణ ఇస్తాడు మనకి. ఏంటో తెలుసా నిరీక్షణ? వాడు మంచిగా బ్రతుకుతే ఏమో చెప్పలేము, వాడు ఎప్పుడు తిరిగిపోతాడో తెలియదు. కానీ మనకి చాలా వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని దేవుడు ఖచ్చితంగా విశ్వాసిగా ఉంచడు, కానీ వారిని దేవుడు సేవకులుగా వాడేసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి కుటుంబాలని, అలాంటి జీవితాలని ఎన్నో చూశాను. బైబిల్ గ్రంథంలో కూడా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఒకడు ఈ గిద్యోను, అందులో ఒకడు ఈ యొక్క గిద్యోను. ఈ గిద్యోను కూడా దేవుడు అలాగే వాడుకున్నాడు. సౌలు కూడా అలాగే అంటాడు. మొదటి రాజు సౌలు గుర్తుందంటే మీకు, ఇశ్రాయేల్ రాజు సౌలు కూడా అదే అంటాడు, మా యొక్క గోత్రంలో మేము పనికిరాని వాడిని. సమూయేలు గ్రంథంలో చెప్తాడు, నేను పనికిరాని వాడిని కదా, నేను ఎలా వాడుకుంటావు నువ్వు అని అంటాడు. ఇక్కడ కూడా చూడండి గిద్యోను జీవితంలో చూస్తే న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోన్ని దేవుడు పిలిస్తే గిద్యోను ఏమంటాడంటే, 6వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 6వ అధ్యాయంలో మనం చూస్తే 13వ వచనం కాదు, 15వ వచనం చదవండి ఒకసారి. 6వ అధ్యాయం 15వ వచనం. అతడు నా చిత్తము ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలు రక్షింపగలను. చదవాలి. నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడే ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా అయితే ఏంటి ఏమన్నాడటండి? అయితే మన భాషలో మాట్లాడదాం, అక్కడ భాషలో అయితే మళ్ళీ అయినను ఏమి అంటే మళ్ళీ అవతలడికి అర్థం. అయితే ఏంటి? నేను ఈ ప్రశ్న చాలాసార్లు వేస్తాను సంఘానికి. అయితే ఏంటి అన్నాను. అయితే ఏంటి? ఓకే, అసలు మా వాళ్ళకి అయితే ఏంటి అంటే అవన్నీ కూడా దేవునికి అవసరం లేదు, నీకు అవసరం. అయితే ఏంటి? నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు సాయం చేస్తాను, నేను నిన్ను నడిపిస్తాను. నువ్వు ఎవడమైతే నాకేంటి? నీ యొక్క బలంతో, నీకున్నటువంటి బలహీనతతో, నీకున్నటువంటి బ్యాక్గ్రౌండ్తో నాకు సంబంధం లేదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా దేవుని సహాయాన్ని అడిగినప్పుడు మీ పర్సనల్ డేటాను దేవుని దగ్గర పెట్టకండి. నీ పర్సనల్ డేటాను బట్టి దేవుడు ఏమీ సహాయం చేయడు. ఒక్కటి పెట్టండి, నీకున్న శ్రమ పెట్టండి, దేవుడు అంగీకరిస్తాడు. నీకున్న కన్నీరు పెట్టు, దేవునికి అంగీకరిస్తాడు. అంతేగాని నీ పుట్టుపూర్వోత్తరాలు, నీ బ్యాక్గ్రౌండ్, నీ డేటా, నీకున్నటువంటి హృదయం, నీకున్నటువంటి మనస్సు, నీకున్నటువంటి సిచ్యువేషన్స్ ఇవేమి దేవునికి అసలు పట్టించుకోడు. ఆయననేమి అన్నటువంటి మాట మనకు కనపడుతుంది. యోవాషు కుమారుడైనటువంటి గిద్యోను మనష్షే గోత్రపు వాడు. చూడండి న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయంలో 11-12 వచనాల్లో చూసినట్లయితే, యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన వఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగే ఉన్నట్లు గానుగా చాటున గోధుమలను దుళ్ళగొట్టుకొనిచుండగా. గిద్యోను చూడండి, ఒకటి బయలు దేవతకి విగ్రహాన్ని పెట్టినటువంటి ఒక తండ్రి కలిగినటువంటి కుటుంబంలో తను ఉన్నాడు. రెండవదిగా మనష్షే గోత్రంలోకి వచ్చినప్పటికీ కూడా తన కుటుంబం దగ్గరికి వచ్చినప్పటికీ, ఇప్పుడు మంచి ఫ్యామిలీ నుంచి వచ్చినా సరే కొన్నిసార్లు బంధువులుగా ఏం చేస్తాం, మనల్ని వెళ్ళేసేస్తారు. తెలుసా మీకు? అది వెళ్ళేస్తారు. ఏమంటే అందరి దగ్గరికి వెళ్తారు, కానీ మా ఇంటికి మాత్రం ఎవ్వరు రారండి అన్నటువంటి సాక్ష్యం మరి మీకు ఎవరికైనా ఉందో లేదో? నాకుంది. ప్రైజ్ లార్డ్, నాకుంది. అదేంటో తెలీదు, మేమంతా విలువ లేనివాళ్ళమా, మేమంతా వాల్యూ లేదనవా అనుకుంటూ ఉండేవాళ్ళం. మా అమ్మమ్మ గారు మా అమ్మగారు వాళ్ళు 3 సిస్టర్స్ అయితే 2 సిస్టర్స్ని బాగా చూసేవారు. ఒక సిస్టర్నేమో మాకు డౌట్ ఏంటంటే వీళ్ళు 3 నీ కూతురులేని అమ్మమ్మ అని అడిగేవాళ్ళం మేము. ఎరా అలాగే అంటున్నావు, నేనే తిరిగిపోతున్నా కనిపిస్తున్నానా, నేను దేవుని సేవ చేసి వచ్చినాను అనేది. మరి డిఫరెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అన్న విషయం. మా ఆంటీ వాళ్ళ పిల్లల్ని బాగా చూసేది, మా అమ్మగారు పిల్లల్ని, మమ్మల్ని, మా అమ్మగారు వాళ్ళ అక్క పిల్లల్ని, మా అమ్మగారు వాళ్ళ అన్నయ్య పిల్లల్ని అసలు చూసేది కాదు. ఏదో బయట వాళ్ళని చూసినట్టుగా చూస్తూ ఉండేది. మాకు డౌట్ వచ్చేసేది. మా అమ్మగారిని అడిగేవాళ్ళం, అమ్మ ఏంటి అని చెప్పి,
ఇప్పటికీ కూడా అదే పరిస్థితి. మేము మాట్లాడుకుంటూ ఉంటాం. మా యొక్క పిల్లలు అందరం కూడా మేము కలిస్తే, ఒరే మన అమ్మమ్మ మనల్ని ఏం చూసింది అసలు, ఏం చూసేది కదా, అప్పుడు చూసిన వాళ్ళే చూసేది అంటూ ఉండేవాళ్ళం. అంటే మన బంధువులు చాలాసార్లు మనల్ని ఏం చేస్తూ ఉంటాడు, అదే అంటాడు ఇక్కడ, మనుష్య గోత్రంలో నా కుటుంబము, మనుష్య గోత్రంలో నా ఫ్యామిలీ, మనుష్య గోత్రంలో నాకు ఉన్నటువంటి పరిస్థితి, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడట తను. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడట తను. ఎన్నో వచనం చదువుకున్నాం, అది మనం 15వ వచనం చదువుకున్నాం. నా కుటుంబం అని మెన్షన్ చేశాడు అక్కడ, లేదా మై ఫ్యామిలీ, నా ఫ్యామిలీ నా గోత్రంలో ఎన్నిక లేదు. తన గోత్రం మనుష్య గోత్రం. అలాగే చాలాసార్లు మన కుటుంబాన్ని పక్కన పెట్టేస్తారు లోకం. దేవుడు అన్నాడు, నిన్నే దేవుడు వాడుకుంటాడు. నీ కుటుంబంలో నుంచే వాళ్ళందరికీ బుద్ధి కలిగేటట్టుగా ఒక సంతానాన్ని దేవుడు పైకి తీసుకొస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మా అందరి కుటుంబాల నుంచి దేవుడు నన్ను పైకి తీసుకొచ్చాడు. ఇప్పుడు వాళ్ళందరూ అంటారు, ఆహా పలానా తను అలా కొడుకు, పెద్ద కొడుకు పనికిరానోడేమో అనుకున్నాను, ఇప్పుడు పనికొచ్చినోడికే కాకుండా అందరికీ పనికొచ్చినోడిలా తయారాడు అంటూ ఉంటారు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. అది తిట్టో ఏంటో నాకు తెలియదు, కానీ నేనైతే సంతోషిస్తాను. ఆమేన్. వాళ్ళు ఏ ఉద్దేశంతో అన్నారో మనకు తెలియదు. కానీ చూడండి, అటువంటి స్థితిలో ఉన్నప్పుడు గిద్యోన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు, గిద్యోను ఇప్పుడు ఎలాగున్నాడంటే, పిలిచే సమయానికి రెండు విషయాలు కనిపిస్తున్నాయి గిద్యోని జీవితంలో. ఎన్ని కనిపిస్తున్నాయి? 2 కనిపిస్తున్నాయి గిద్యోన్ని పిలిచే టైంలో. చూడండి, అక్కడ గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లు గానుగ చాటున గోధుమలు గుల్లగొట్టుచుండగా, కంటిన్యూ చేద్దాం. యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను ఏమన్నాడు? చిత్తము నా ఏలినవాడా. ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు చూడండి ఎలాగున్నాడు. యెహోవా మాకు తోడై ఉండిన యెడల ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి, చదవాలి గట్టిగా, మమ్మను రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టేశాడు, మిద్యానుల చేతికి మనల్ని అప్పగించేశాడు. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, కన్ఫర్మ్. అంటే ఇప్పుడు 11వ వచనం నుంచి 13వ వచనం వరకు, లేదంటే ఆ వచనాల్లో తన యొక్క హృదయ స్థితి ఎలాగుందంటారు? 2 విషయాలు కనిపించినాయి నాకైతే, నేను ధ్యానం చేస్తున్నప్పుడు. ఏంటి 2 విషయాలు అంటే, నెంబర్ వన్ తన మీద తనకి నమ్మకం పోగొట్టుకున్నాడు. ఎలాగా? తన మీద తనకే తెలుసా మీకు? ఈ మాటను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలా? మీకు తెలుసా ఎప్పుడైనా? తన మీద తనకి నమ్మకం పోగొట్టుకున్నాడు. ఎలా చెప్పగలరు పాస్టర్ గారు అంటే, 11వ వచనం తను దాక్కుని, ఆ గానుగ ఉంటుంది కదండి, ఆ ద్రాక్ష గానుగ, అది బోర్లించిన తర్వాత లోపల చాలా పెద్దది, అది ఆ పైన కన్నాల నుంచి చూడాలి బయటికి, ఆ లోపలికి వెళ్ళిపోయి ఆ మాటున గోధుమల్ని జల్లుకుంటున్నాడట. అంటే తను దాక్కునేటువంటి పరిస్థితికి వచ్చాడంటే, తన మీద తనకు ఎప్పుడు దాక్కుంటావు నువ్వు? ఇప్పుడు నీకు నాకేంట్రా, నేను ఏమైనా చేస్తానంత వరకు ఎవరికైనా సరే ఏమైనా సమాధానం చెప్తావు, ఎవరికైనా సమాధానం చెప్తావు వెళ్ళి. నీ మీద నీకు నమ్మకం పోయిందనుకో, ఏం చేస్తావు? భయం వచ్చేస్తుంది, ఆందోళన వచ్చేస్తుంది, పిరికితనం వచ్చేస్తుంది. భయము ఎప్పుడు వస్తుందంటే, నీ మీద నీకు నమ్మకం పోయినప్పుడు. ధైర్యం ఎప్పుడు వస్తుందంటే, నీ మీద నమ్మకం పెరిగినప్పుడు. నీ మీద నీకు నమ్మకం ఉన్నంత వరకు నువ్వు ధైర్యంతో ఉంటావు. నీకు చిన్న భయం వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? మనలో మనమాట ప్రాక్టికల్గా ఆలోచించండి. నీకు ఒక భయం వచ్చింది అనుకో, ఏంటి దాని అర్థం ఏంటి? ఎగ్జామ్ అంటే భయం వచ్చిందమ్మా నీకు, వాళ్ళకి పరీక్ష అంటే, అందులో ఫిజిక్స్ అంటే, లేదా మ్యాథ్స్ అంటే ఏదో భయం వచ్చింది. ఇప్పుడు ఎందువల్ల భయం వచ్చింది? నీ మీద నీకు నమ్మకం లేదు. ఏ విషయంలో నమ్మకం లేదు? ఆ ఫిజిక్స్ పేపర్ నేను, లేదా ఆ మ్యాథ్స్ పేపర్ నేను అటెంప్ట్ చేయలేను. నీ మీద నీకు. ఇక్కడ గిద్యోని జీవితంలో కూడా ఫస్ట్ తనకి ఏమొచ్చిందంటే, తన మీద తనకి నమ్మకం పోయింది. చూడండి తన యొక్క పరిస్థితి ఎలాగుందో. మనకి ఇది అర్థమవుతూనే గిద్యోన్ని దేవుడు వాడుకునేటువంటి విషయాన్ని మనకు అర్థమవుతుంది. ఈ 2 మనకు అర్థమవుతూనే మన జీవితంలో దేవుడు ఏం చేయగలడో మనకు అర్థమవుతుంది. గిద్యోని జీవితంలో జరిగినటువంటి అనుభవాలు మనకు అర్థం అవ్వకపోతే, దేవుడు ఎటువంటి వాడో మనకి అర్థమవుతుంది. మన జీవితాల్లో దేవుడు ఎటువంటి కార్యాలు చేయగలడో మనకి ఏమాత్రం కూడా మనకు అర్థమవుతుంది. అందుకనే నేను ఈ విషయాలన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
నెంబర్ 1, తన మీద తనకి నమ్మకం పోయింది. రెండవది ఏంటో తెలుసా? దేవుని మీద నమ్మకం లేదు. దేవుని మీద నమ్మకం లేదని ఎలా చెప్పగలం? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, కన్ఫర్మ్ చేశాడు. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. మరి దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు, ఎన్నో చేసిన దేవుడు ఏమైపోయాడు? యెహోవా నన్ను విడిచిపెట్టేశాడు, నన్ను మిద్యానీయులకు అప్పగించేశాడు, ఇంత భయంకరమైన శ్రమకు అప్పగించేశాడని ఏం చేస్తాడంటే ఫుల్ స్టాప్ పెట్టేసి కన్ఫర్మ్ చేశాడు. దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి మనం అంటే, ఇప్పుడు గిద్యోను నీ దేవుడు వాడుకోవడానికి ముందు గిద్యోని యొక్క పరిస్థితి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గిద్యోన్ని ఎలా వాడుకున్నాడో మనం చాలాసార్లు ధ్యానం చేసేసాం. గిద్యోన్ని ఎటువంటి బలహీనమైన సమయాల్లో దేవుడు బలపరుచుకున్నాడో మేము చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. బట్ ఈరోజు మనం ధ్యానం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అసలు గిద్యోన్ని వాడుకునే టైంకి గిద్యోని యొక్క కుటుంబ పరిస్థితి, గిద్యోని యొక్క బ్యాక్గ్రౌండ్, గిద్యోని యొక్క జీవన విధానము, తన యొక్క మానసిక స్థితి, తన యొక్క సిచ్యువేషన్స్, తన యొక్క అట్మాస్ఫియర్ ఎలాగున్నాయి. ఈరోజు నీ జీవితం ఎలాగుంది? దేవుడు ఎందుకు బైబిల్ రాశాడో తెలుసా? దేవుడి యొక్క గుణలక్షణాలను వివరించడానికి బైబిల్ రాశాడు. ఆయన ఎటువంటి వారి జీవితాల్లో ఏమి చేస్తాడో తెలియచేయడానికి రాశాడు. ఇది మనకు అర్థం అవ్వకపోతే నీ జీవితంలో ఎప్పుడు ఏ కార్యాలను చూడలేవు. నా బ్రతికింతే అనుకున్నావా? రైట్ అన్నాను చేసా, నువ్వు సరైన సమయానికి వచ్చావు, సరైన ప్లేస్లో ఉన్నావు. ఇప్పుడు చూడు, దేవుడు వాడుకోవడం మొదలు పెడతాడు నిన్న. నువ్వు నన్ను విసిరేసారు అనుకుంటున్నావా? రైట్, ఆ సిచ్యువేషన్ దేవునికి కావాలి. ఎందుకో తెలుసా? నువ్వు ఎంత బలహీనం అయిపోతే అంత బలంగా దేవుడు కార్యాలు జరిగించడం చూపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎంత బలహీనం అయిపోతావో నువ్వే కావాలి దేవునికి. గిద్యోని జీవితంలో 2 విషయాలు మనం చూస్తున్నాం. ఒకటి, తన మీద తనకి నమ్మకం కోల్పోయింది. రెండవదిగా దేవుని మీద కూడా నమ్మకం కోల్పోయాడు. తర్వాత 13వ వచనం నుంచి 15వ వచనం వరకు కూడా చదవక్కర్లేదు, కానీ మనం ఆల్రెడీ చిన్న వచనాలు మనం చదివేసుకున్నాం కాబట్టి 13వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చూసినట్లయితే, తమ సామర్థ్యానికి మించినటువంటి కష్టం. చెప్పండి ఒకసారి. తన సామర్థ్యానికి మించిన కష్టం వచ్చిందా లేదా తనకి? ఎందుకు దాక్కున్నాడు? దాకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? తన సామర్థ్యానికి మించిన కష్టం, తను సాధించడానికి అవకాశం లేనంత కష్టం, తను ప్రయాసపడినా సరే ఏమీ చేయలేనటువంటి కష్టం తన మీదకి వచ్చింది. తను ఎదుర్కోలేనటువంటి సవాళ్ళ మధ్యలో ఒక సంఘర్షణలో తనున్నాడు. ఒక డిస్టర్బెన్స్ అంటాం కదా, ఒకలాంటి డిస్టర్బెన్స్డ్ ఆ యొక్క స్టాండర్డ్లో తను వణుకుపోతున్నటువంటి పరిస్థితిలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు తెలుసండి? ఇప్పుడు మీకు అర్థమైందా? గిద్యోని ఎంత బలహీనంగా ఉన్నాడో. తన మనస్సు కృంగిపోయింది, తన శరీరం బలహీనమైపోయింది, తనకున్నటువంటి విశ్వాసం బలహీనమైపోయింది, తన మీద ఉన్నటువంటి నమ్మకం బలహీనమైపోయింది. ఇంకా అన్ఫిట్. ఎలాగున్నాడంటే తన సంఘర్షణ, మిద్యానీయులు ఎవడైనా సరే నన్ను ఈ గాను కింద కానీ చూస్తే ఒకవేళ ఫినిష్, ఆ రోజుతో నేను అయిపోయాను. అంటే ఏ నిమిషానికి వదిలేదో పాట వచ్చేస్తుంది, నెమ్మదిగా వస్తుంది కదా మీకు నవ్వు, అంటే వెంటనే రాదు. ఏ నిమిషానికి ఏమి జరుగునో వచ్చేసిందా పాట. లైవ్లో చూస్తున్నాడు అనుకుంటాడు, వీడు కానీ తేడాగాడు చూడాలి ఈ లైవ్ని. ఈ పాస్టర్ గారు సినిమా పాటలు నేర్పిస్తున్నాడు సంఘాల్లో, ఈయన ఒక పాస్టరే అని పెట్టేస్తాడు, అంతే పెద్ద టైటిల్. ఏమండి, ఇది కానీ చూసేటంటే ఎవడన్నా సరే. ప్రైజ్ గాడ్. చూడండి, ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియనటువంటి టెన్షన్. తెలుసా మీకు ఎవరికైనా అలాంటి ఎక్స్పీరియన్స్? ఎంతమందికి ఉంది ఇక్కడ అలాంటి ఎక్స్పీరియన్స్? ప్రైజ్ గాడ్. ఏంటి అన్ని చేతులునా? ఏదైనా ఒకసారి చూపించండి ఒకసారి. ప్రైజ్ లార్డ్. ప్రతి ఒక్కరి జీవితంలోనే అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మ్యాక్సిమం. ఏం చేయాలో దిక్కు తోచినటువంటి సమయం, మనసు బలహీనం అయిపోతుంది, ఏదో చేసేయాలనిపిస్తుంది. కానీ మీకు గిద్యోను బాగా అర్థమైపోతాడు ఇవాళ, చాలా క్లియర్గా అర్థమైపోతాడు. ఎందుకంటే అనుభవాల్లోంచి మనం నిజంగా నువ్వు వెళ్తున్నట్లయితే ఏదో చేసేయాలని కోపం వచ్చేస్తుంది, తపన వచ్చేస్తుంది, రేజ్ అయిపోతూ ఉంటాం, వాయిస్ పెంచుతూ ఉంటాం, కానీ ఏమీ ఎంత చక్కగా కోఆపరేట్ చేస్తున్నారో ఏమీ చేయలేం. అలాంటి పరిస్థితుల్లో 12వ వచనంలో 6వ అధ్యాయం 12వ వచనంలో యెహోవా దూత అతనికి కనపడి, ఏంటండి ఆ నేమ్ ఏంటి? అసలు
ఎలా పిలుస్తున్నాడు? తన పరిస్థితి ఏంటి, తన సిచ్యువేషన్ ఏంటి, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, తనకున్నటువంటి పరిస్థితులు ఎలాగున్నాయి, తన మనసు పరిస్థితి ఎలాగుంది. నేను అంటాను చాలాసార్లు నీ విశ్వాసాన్ని బట్టి అని చెప్తూ ఉంటాం మనం చాలాసార్లు. మరి ఇక్కడ తిని విశ్వాసాన్ని బట్టి మాట్లాడుతున్నాడు అంటారా? అండ్ అన్నిసార్లు నీ విశ్వాసం కాదు, ఎక్కువసార్లు నీ పరిస్థితిని బట్టి మాట్లాడతాడు. విశ్వాసం కొన్నిసార్లు చూస్తాడు. విశ్వాసం కోల్పోతే ఏం చేస్తాడు? ఇప్పుడు విశ్వాసం చూపించడానికి అవకాశం లేని పరిస్థితులు వస్తే ఏం చేస్తావు? అసలు దేవుడు ఉన్నాడా లేడా అన్నటువంటి ప్రశ్న వచ్చిన సమయంలో నీకు విశ్వాసం ఎక్కడ వస్తుంది? అసలు ఒక విషయం చెప్పమంటారా? ప్రార్థన కూడా మానేస్తాం ఆ టైంలో. దేవుడు లేడు అనుకుని చర్చెస్ కూడా వెళ్ళడం మానేస్తాం కొన్ని సమయాల్లో. ఒక విషయం తెలుసా? ఆ పరిస్థితిని అర్థం చేసుకోగలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆ టైంలో ఆయనకి ఏం అక్కర్లేదు, విశ్వాసం అక్కర్లేదు. ఆ టైంలో నీ విశ్వాసాన్ని చూడు. ఏం చూస్తాడు? నీ శ్రమను చూస్తాడు, నీ పరిస్థితిని చూస్తాడు. గిద్యోను జీవితంలో ఏం జరిగిందంటే ఏమని పిలుస్తున్నాడండి? పరాక్రమముల. ఏమంటే పరాక్రమం గల బలార్జుడు అంటే నేను అనుకుంటాను గట్టిగా నవ్వేసి ఉంటాడు ఆయన. ఎందుకంటే నేను కూడా కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు సిస్టర్ గారిని కానీ లేదంటే ఇంకెవరినో బలహీనంగా ఉన్నప్పుడు కానీ, ఈ సంజయ్ కానీ లేదా ఇలాంటి కొంతమంది బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు, నీకేటమ్మా నువ్వు బలవంతురాలు, నువ్వు బలవంతుడు అంటే నేను అనుకుంటాను అనాల్సిన తర్వాత లోపల వాళ్ళు పిచ్చోడా అనుకుంటున్నారేమో. ఒకవేళ నీకేం తెలుసు నా జీవిత పరిస్థితి, నేను ఎటువంటి శ్రమను అనుభవిస్తున్నాను, నీకేం పర్లేదు, కార్లో చక్కగా తిరుగుతున్నావు, వచ్చి మైక్ కట్టుకుని చక్కగా మాట్లాడేస్తున్నావు, నీ జీవితం బాగానే ఉంది, నువ్వు చక్కగా దేవుడు సేవ చేసుకుని వెళ్ళిపోతున్నావు, నా బ్రతుకు సంగతి నీకు ఏం తెలుసు, నా బ్రతుకు కొల్లేరైపోయి ఉంది, ఇక్కడ దిక్కు లేకుండాను ఏదో చచ్చిపోతావో నాకే తెలియదు అన్నట్టుంటే నువ్వేమో పరాక్రమం గల బలవంతుడు అంటావా అని నన్ను తిట్టేసుకుంటారేమో అనుకుంటాను లోపల. కానీ ఆ మాట దేవుని యొక్క మాటగా మనం తీసుకుంటే, ఆ మాట దేవుని యొక్క మాటగా తీసుకుంటే మనం ఎక్కలేని ఎత్తైన ఎత్తుకెక్కే బలాన్ని దేవుడు మనకిస్తాడు. దేవుడు మనం చేయలేని గొప్ప కార్యాలు చేయగల సామర్థ్యం కలిగిన వాడు. నేను అంటాను నాకున్నటువంటి డౌట్స్ విశ్వాసంలో ఎక్కువగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడేమో అనిపిస్తుంది. విపరీతమైనటువంటి విశ్వాసంలో వెళ్ళిపోతున్నప్పుడు పెద్దగా దేవుడే మనతో డిస్కస్ చేయడమో అనిపిస్తుంది. ఎందుకంటే ఫెయిత్ సరిపోద్ది, ఈ విశ్వాసం అందుకే సరిపోద్ది. కానీ ఎప్పుడు మాట్లాడతారో తెలుసా? నువ్వు బాగా పడిపోయి బలహీనం అయిపోయి ఇంకేం చేయాలి దిక్కు తోచకుండా, బయటకేమో చక్కగా కనిపిస్తూ లోపలేమో నేను చచ్చిపోతే బాగుండేమో అన్నటువంటి పరిస్థితిని చూస్తే అప్పుడు దేవుడు మాట్లాడడం మొదలు పెడతాడేమో అనిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే విశ్వాసులతో ఎక్కువ మాట్లాడడం నేను గమనించలేదు. విశ్వాసులకు ఎప్పుడు కూడా వార్నింగ్ రూట్స్ చూపించడం, ఇలాగెళ్ళి అన్నాడు. ఇక్కడ ఏమన్నా అంటే పరాక్రమం గల బలార్జుడా. చదవండి. యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. యెహోవా నీకు తోడై ఉన్నాడు, పరాక్రమం గల బలార్జుడు. ఏ సమయంలో పిలుస్తున్నాడు? బలహీన సమయాల్లో. అసలు తన మనసు సరిగ్గా లేదు, తన శరీరం సరిగ్గా లేదు, తన సిచ్యువేషన్ సరిగ్గా లేదు, తన కుటుంబం సరిగ్గా లేదు, తన పరిస్థితులు సరిగ్గా లేదు, తను కృంగిపోయి ఒక సంఘర్షణలో ఉండిపోయాడు. తను ఒక ఏంటో నాకు తెలియట్లేదు, నా కుటుంబం ఏంటి, నా పరిస్థితి ఏంటి అన్నటువంటి సమస్యలో ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, పరాక్రమైన బలార్జుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బలహీన సమయాల్లో బలపరిచే దేవుడు. చెప్పండి ఒకసారి, దానికి నన్ను అని పెడతారు ఒకసారి. బలహీన సమయాల్లో నన్ను బలపరిచే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ చెబుదాం, ఒకసారి గట్టిగా చెబుదామా? ఒకసారి ఒక చెయ్యి పైకెత్తి చెబుదామా? బలహీన సమయాల్లో నన్ను బలపరిచే దేవుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలుగును గాక. ఎందుకో తెలుసా? ఈ గిద్యోను జీవితంలో మనకి రుజువు అవుతుంది. మనం ఏదో కాకమ్మ కథలు చెప్పుకోవట్లేదు. మనం ఏదో చూడండి, చాలామంది పాజిటివ్ థింకింగ్, నువ్వు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలని సెక్యులర్గా ఉన్నటువంటి మోటివేషన్స్ మనం చెప్పుకోవట్లేదు. రియల్గా దేవుడు ఎటువంటి వాడో జరిగినటువంటి సంఘటన ఆధారం చేసుకుని మనం చెప్పుకుంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక భాగంలో టైం అయిపోతుంది, నేను ముగించేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక భాగంలో 1వ అధ్యాయంలో మనం చూస్తే 26వ వచనంలో అందరం చదువుదాం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి,
మీలో లోక రీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు, చెప్పాలి చదవాలి గట్టిగా, లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న, మీలో ఎంతమందిని దేవుడు ఏర్పరచుకున్నాడు అనుకుంటారు? ప్రైజ్ గాడ్. ఎందుకో తెలుసా? లోకంలో మీరు బలహీనంగా ఉన్నారు కాబట్టి. లోకంలో నువ్వు బలవంతులు అయితే దేవుడు అక్కర్లేదండి. దేవుడు వారిని పట్టించుకోడు దేవుడికి వారి అవసరం లేదు. దేవుడు ఎవరిని పిలుచుకున్నాడంటే లోకములో అజ్ఞానులైనటువంటి వారిని, లోకములో విసిరేసినటువంటి వారిని, ఇంకా నువ్వు పనికిరావు చెత్త అని మనం పక్కన పడేసినటువంటి వారిని, నీ మీద నీకు కూడా నమ్మకం లేనటువంటి వారిని, నీ బ్రతుకు ఏంటో నీకు తెలియనటువంటి వారిని దేవుడు కావాలని పత్రిక భాగంలో చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, జకర్యా గ్రంథంలో కూడా నేను ఒక మాట చెప్పించి, నేను ఒక విషయం చెప్పమంటారా? ఇంకా గిద్యోను జీవితం ప్రారంభించుకోలేదు మనం, అయిపోయింది టైం. సరే చూద్దాం, ఏదైనా టైంని బట్టి చూసుకుందాం. జకర్యా 9వ అధ్యాయంలో చూస్తే, ఈ చరిత్రలు తీసుకుంటే అదే బాధ నాకు. జకర్యా 9వ అధ్యాయం 11, 12 వచనాలు చూస్తారా ఒకసారి? మరియు నిబంధన రక్తమును బట్టి తాను పడిన చెరపట్టబడిన, పేజ్ నెంబర్ 781, మళ్ళీ చదువుదామా అందరూ? మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాను పడిన, నీరు లేని గోతిలో పడితే ఎలా ఉంటుంది? పైకి రావడం సంగతి అలాగుంచండి. ముందు మామూలుగా పడిపోతేనే అమ్మా కొయ్యం మరో అంటాం, పైకి లాగలేని పరిస్థితులు. నీరు లేని గొయ్య, మరి మెజర్మెంట్ ఇవ్వలేదు ఇక్కడ, మరి అంత పెద్ద గొయ్య మనకు తెలియదు. నడుము ఇరిగిపోయి కాళ్ళు చేతులు ఇరిగిపోయి లేగలేని పరిస్థితి. నీరు లేని గోతుల నుంచి చెరపట్టబడిన మీ వారిని నేను విడిపించేదను. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా నీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు ఏం కోరుకుంటాడో తెలుసా? నువ్వు దేవుని తిరిగి చూడు ఒకసారి. నువ్వు తిరిగి మరలా ఆయన కోటలోనికి రావడానికి ప్రయత్నం చేయి. ఒక నిరీక్షణ పెట్టుకో, ఒక హోప్ పెట్టుకో. హోప్లెస్ నీ లైఫ్లో నుంచి, నిరీక్షణ లేని నీ సమయంలో నుంచి ఈ వాక్యం అయిన తర్వాత దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? మళ్ళీ నువ్వు నిరీక్షణలోకి రా, నువ్వు మళ్ళీ నీ కోటలోకి ప్రవేశించు. కోటలోనికి ప్రవేశిస్తే చెప్పాలి గట్టిగా, రెండింతల మేలు దేవుడు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. రెండింతల మేలు. నువ్వు ఏమైతే పోగొట్టుకున్నాను అనుకుంటున్నావో, నువ్వు పోగొట్టుకున్నానని ఏదైతే బాధపడుతున్నావో, ఏదైతే నీ బ్రతుకులోంచి దూరం అయిపోయిందని నువ్వు వేదన పడుతున్నావో, ఆ దూరం అయిపోయినటువంటి స్థితిని రెండింతలుగా మళ్ళీ నీకు దేవుడు ఆశీర్వాదం నడిపిస్తాడు. ఇది దేవుని వాగ్దానం. అందుకని నేనేమంటానంటే, నీ బ్రతుకు పాడైపోయినా, నీ మనసు బలహీనం అయిపోయినా, నీ పరిస్థితులు బలహీనం అయిపోయినా, నీ స్థితిగతులు బలహీనం అయిపోయినా, ఎవరు నీకు సహాయం చేయనటువంటి ఒక బలహీనమైన పరిస్థితిలో నువ్వు విసిరివేయబడినా, నమ్ముకున్నటువంటి భర్త, నమ్ముకున్నటువంటి భార్య, నమ్ముకున్నటువంటి పిల్లలు, నమ్ముకున్నటువంటి బంధువులు, చివరికి నమ్ముకున్న నీ మనస్సు కూడా నిన్ను అసహించుకున్నటువంటి సమయంలో, నీ బ్రతుకు నీకే అసహ్యం అయిపోతున్న పరిస్థితుల్లో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన వైపు చూడు ఒకసారి. చిన్న ప్రార్థన చేయి చాలు. మళ్ళీ నీ ప్రార్థన కొనసాగించు. మళ్ళీ ప్రభు వైపు నువ్వు తిరుగు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నువ్వు తిరిగి చూడు, నేను రెండింతలుగా నేను ఆశీర్వదించబోతున్నాను అడిగా అంటున్నాడు. ఆమేన్. ఎందుకంటే గిద్యోను జీవితంలో ఏం కనపడుతుందో తెలుసా? రెండు కనిపిస్తున్నాయి. చూద్దామా? న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం ముగించేసుకుందాం, క్లోజ్ చేసుకుందాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో మనం చూస్తే ఈ అధ్యాయాలన్నింటిలో కూడా మనకి ఏం కనిపిస్తుందంటే, ఈ అధ్యాయాలన్నింటిలో కూడా ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఈ 6వ అధ్యాయంలో
17వ వచనం నుంచి 24వ వచనం వరకు కూడా, ఇంచుమించుగా 11వ వచనం నుంచి 24వ వచనం వరకు కూడా నేను చదవను, కానీ ఇంటికి మీరు చదువుకోండి. 24వ వచనం వరకు కూడా, 11వ వచనం నుంచి 24వ వచనం వరకు కూడా 6వ అధ్యాయంలో ఏం కనిపిస్తుందో తెలుసండి. ఇంత బలహీనమైనటువంటి సమయంలో కూడా గిద్యోను దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. ఆ స్వరం గిద్యోను వింటున్నాడు. దేవుడు గిద్యోనుతో మాట్లాడుతున్న స్వరము గిద్యోను వింటున్నాడు. గిద్యోను చెప్తున్నటువంటి ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఈ రెండు జరుగుతున్నాయి. ఇది నిరీక్షణ అంటే. ప్రార్థన వాక్యము, ప్రార్థన వాక్యము, ప్రార్థన వాక్యము. నీ స్థితితో, నీ గతితో నీకు సంబంధం లేకుండా, నీకున్న సిచ్యువేషన్స్తో సంబంధం లేకుండా రెండు పెట్టుకో చాలు. ద ప్రేయర్ అండ్ ప్రేయర్ అండ్ ప్రేయర్. ఒకటి ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. రెండవదిగా ప్రభువా నాతో మాట్లాడు, నాతో మాట్లాడు, నాతో మాట్లాడు అంటే ఆయన ఏమైతే మాట్లాడుతున్నాడో ఆ విధంగా మళ్ళీ ఒకసారి చేసి చూడు, చేసి చూడు ఒకసారి. 15 సంవత్సరాలు నా జీవితం నాశనం అయిపోయినప్పుడు డాక్టర్స్ ఇంకో 1 year కంటే నువ్వు బ్రతకు చచ్చిపోతావేమో అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత ఒక్కటే నేను చేసిన పని, ప్రభు వైపు తిరిగాను. ఆమె హల్లెలూయా. ప్రభా నన్ను క్షమించు, నువ్వు ఉంటే నాకు చాలయ్యా, నీ సన్నిధికి నన్ను తీసుకో అని ఆయన వైపుకు తిరిగినప్పుడు నేను ఏమైతే పోగొట్టుకున్నానో దానికి రెండింతల యొక్క ఆశీర్వాదము. నేను అంటాను, రెండింతలు కాదు, ఎన్నింతలు ఇస్తున్నాడో నాకు తెలియదు, ఎన్నింతలు ఇవ్వబోతున్నాడో నాకు తెలియదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్తున్నాడని ఇచ్చాడని నేను చెప్పలేను, ఇవ్వబోతున్నాడని ఇంకా నేను చెప్పగలను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రాబోతున్నటువంటి కాలంలో ఇంకా 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 రెట్టించిన ఉజ్జీవాన్ని దేవుడు మా కుటుంబానికి ఇవ్వబోతున్నాడు. నేను నమ్ముతున్నాను, నేను బిలీవ్ చేస్తున్నాను. పరిస్థితులు బలహీనంగా ఉన్నాయి, సిచ్యువేషన్స్ బలహీనంగా ఉన్నాయి, కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నాను. కానీ నేను చెప్పగలను ధైర్యంగా, దేవుడు నన్ను ఇంకా అంచెలంచెలుగా దేవుడు ఎదిగించబోతున్నాడు. ఇక్కడే ఉన్నటువంటి నేను కొన్ని లక్షల మందికి ఉపయోగకరంగా దేవుడు నన్ను వాడుకోబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇది మన యొక్క విశ్వాసం. ఏముండాలి మనకి ఇప్పుడు? ఏముండాలి ఇప్పుడు? అందుకని నేను ఏం చేశాను, లక్ష్మీవారం ప్రార్థనలు పక్కన పెట్టేశాను, మిగతా ప్రేయర్స్ అన్ని పక్కన పెట్టేశాను. ఏం చెప్తున్నాను మీ అందరికీ? ప్రార్థనలో కనిపెడుతున్నానని చెప్తున్నాను. చెప్పానా చాలామందికి? ఇక్కడ కూడా అనౌన్స్మెంట్లో కూడా చెప్పాను, నేను ఎక్కువ ప్రార్థనలో కనిపెడుతున్నాను, నా కొరకు మీరు ప్రార్థన చేయండి. కొన్ని బలహీనమైన సిచ్యువేషన్స్లో నేను వెళ్తున్నాను, కానీ రాబోయే దినాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి నేను కనిపెడుతున్నాను. నేను ప్రార్థనలో ఉంటున్నాను ఎక్కువ టైం, రాత్రి పగళ్ళు ఎర్లీ అవర్స్ వరకు కూడా ప్రతిరోజు దేవుని దగ్గర కనిపెడుతున్నాను. సంఘం ప్రతి కుటుంబం గురించి ఇంతకుముందు చేయట్లేదని కాదు, ఇప్పుడు ఇంకా ప్రత్యేకంగా చేస్తున్నాను. ఇంకా ఎక్కువగా ప్రార్థనలో గడుపుతున్నాను. ఎక్కడ నేను తప్పిపోయానో సరిచేసుకోవడానికి ఇష్టపడే సమయంలో నేను ఇప్పుడు ఉన్నాను. ప్రస్తుతానికి ఇప్పుడు నేను సరి చేసుకునే సమయం. ప్రభా నువ్వు నాతో మాట్లాడు నాయన, ఇంకా ఏదో సంథింగ్ ఏదో నువ్వు చేయబోతున్నావు నా జీవితం, అదేదో నాకు తెలియజేయి. నా స్పీడ్ ఆగిపోయింది ప్రభు, తగ్గిపోయాను, ఇంకా నేను బలహీనం అయిపోయాను, ఇప్పుడు నన్ను నడిపించు. నేను అంటాను, రాబోయే దినాల్లో దేవుడు రెండింతల ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఇస్తున్నాడంటే సంఘానికి కూడా, సంఘంలో ప్రతి కుటుంబానికి కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు. నమ్మినటువంటి వారు గట్టి చేపలు కొడదాం ఒకసారి. నమ్మినటువంటి వారు అందరూ కొట్టకండి, అందరూ కొట్టద్దు, ఓన్లీ నమ్మినటువంటి వారు మాత్రమే కొట్టండి. ప్రైజ్ లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నాయకుడిగా నిలబెట్టినటువంటి గిద్యోని యొక్క జీవితాన్ని బట్టి, నాయకుడిగా నిలబెట్టినటువంటి గిద్యోని యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి, దేవుడు తనని నడిపించుకున్నటువంటి స్థితిని బట్టి ఎవరు విడుదల పొందుకున్నారు? ఇశ్రాయేలు జనాంగం అంతా విడుదల పొందుకున్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సంఘ కాపరి విడుదల పొందుకుంటే ఆ విడుదల సంఘమందరికీ దేవుడు ఇస్తాడు, సంఘమందరికీ ఇస్తాడు. ఆ కాపరి విడుదల పొందుకుంటే చాలు, ఆ కాపరి నిలబడగలిగితే చాలు. ఆ నిలబడినటువంటి ఆ స్టాండర్డ్ దేవుడు ఆధారపడిన సంఘమంతరికి కూడా దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 7వ అధ్యాయం నేను సింపుల్గా చూపించి నేను ముగించేస్తాను, క్లోజ్ చేసుకుందాం. 7వ అధ్యాయం దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇది మనం బాగా చెప్పుకున్నాం, అయినా ఒకసారి మనం చదువుకుందాం. 1వ వచనం నుంచి 3వ వచనం వరకు మనం చదువుకుందాం. అప్పుడు యెరుబ్బయలు అంటే ఎవరు? గిద్యోను పేరు యెరుబ్బయలు. అంటే ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను ఆయన్ని చూపించట్లేదు, నేను చెప్పట్లేదు. కానీ యెరుబ్బయలుని ఎప్పుడు పెడతాడంటే దేవుడు, యెరుబ్బయలు అనేటువంటి పేరు ఎప్పుడు పెడతాడంటే 8వ అధ్యాయంలో పెడతాడు. ఎందుకు పెడతారంటే, దేవుడు పెట్టాడు, అక్కడ ఉన్నటువంటి జనాంగం పెడతాడు. ఎందుకు పెడతారంటే, ఇందా మనం చెప్పుకున్నాం కదా, గిద్యోను యొక్క ఫాదరు బయలు యొక్క దేవతా విగ్రహాన్ని, బలిపీఠాన్ని ఆరాధించడం కాదు, కట్టేటండి, కన్స్ట్రక్ట్ చేశాడు.
కన్స్ట్రక్ట్ చేశాడు, స్తంభాన్ని కూడా కన్స్ట్రక్ట్ చేశాడు. దేవుడు ఏం చేశాడంటే విజయం పొందుకున్న టైంలోని ఈ యొక్క గిద్యోనుతో అంటాడు, నువ్వు వెళ్ళి మీ తండ్రి కట్టినటువంటి బలిపీఠాన్ని, మీ తండ్రి కట్టినటువంటి దేవతా స్తంభాన్ని విరగొట్టి అంటాడు. విరగొట్టా అంటే ఒక రాత్రి వెళ్ళిపోయి మొత్తం అంతా కూడా స్మాష్ చేసి పడేస్తాడు. అప్పుడు ఉదయమే లెగిసి అక్కడ ఉన్న జనమంతా చూసి బయలుదేవత యొక్క విగ్రహాన్ని, బయలుదేవత యొక్క బలిపీఠాన్ని, స్తంభాన్ని కూడా విరగొట్టేసినటువంటి ఎవరు అంటే గిద్యోను బయటకు వస్తాడు. అప్పుడు గిద్యోనికి ఈ పేరు పెడతాడు. ఏ పేరు అంటే బెరుబాబెల్ అనేటువంటి పేరు పెడతాడు. అది మనం తర్వాత దాని సంగతి మనం ఎప్పుడైనా టైం ఉంటే మనం చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, చూడండి 35వ వచనంలో మనకు కనిపిస్తుంది, 8:35లో కనిపిస్తుంది. అది 8:35 ఒకసారి చూసేద్దామా. మరియు వారు గిద్యోనును యెరుబ్బయలు, యెరుబ్బయలు అనేటువంటి పేరు గిద్యోను పేరే. మీరు ఎప్పుడైనా యెరుబ్బయలు అనేటువంటి పేరు న్యాయాధిపతిలో కనిపిస్తే అది గిద్యోను అని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. 7వ అధ్యాయం. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితో ఉన్న జనులందరిను, నేను చదివేస్తానండి, మీరు చదవండి, చూడండి జాగ్రత్తగా. వేకుడు లేచి హరోదు బావి వద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాలెము వారికి కనపడెను. యెహోవా, నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము, నాకు రక్షణ కలుగచేసిన అనుకుని నా మీద అతిశయించుతారేమో. కాబట్టి నీవు, ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలని జనులు వినినట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చాను. అప్పుడు జనుల నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, నేల యొద్దకు వారిని దిగచేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. అతడు నీతో కూడా పోవాలని నేను ఎవరిని గురించి చెప్పుదునో వాడు నీతో పోవలెను. ఇతడు నీతో కూడా పోకూడదని ఎవరి గురించి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను. అతడు నేల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గదుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వానిని, త్రాగుటకు మోకాలుని కృంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చెను. చేతితో నోటికి అందించుకుని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాలుని కృంగిరి. అప్పుడు యెహోవా, గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మును రక్షించేదను, మిద్యానీయులను నీ చేతికి అప్పగించేదను. జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను. ఇప్పుడు యుద్ధం ప్రారంభమైంది. ఇంతవరకు బలాఢ్యుడా అని పిలిచినటువంటి మనల్ని ఇప్పుడు నీ బ్రతుకులో ముందుకు వెళ్ళాలంటే 2 విషయాలు మాత్రం నేను చెప్పి ముగించేస్తాను. నీ బ్రతుకులో విజయం సాధించాలంటే నీకు కొద్దిమంది అన్న ఫ్రెండ్స్ కానీ, స్నేహితులు కానీ, ఎవరో కొద్దిమంది అన్న ఉంటారు. సంఘం కానీ, సంఘస్థులు కానీ, లేదంటే బంధువుల్లో కానీ, ఎంతమంది విడిచిపెట్టినా శాశ్వతం ఎవరో ఒకరు ఉంటారో ఉండరా? శాసాన్ని దేవుడు ఉంచుతాడో ఉంచడా చెప్పండి ఒకసారి. మీరు చెప్తే నేను ముందుకు వెళ్ళిపోతాను. శాసం ఉంచుతాడో ఉంచడా? ఎంతమంది మనల్ని విడిచిపెట్టేసినా సరే కొద్దిగానే శాసాన్ని ఉంచుతారు. ఒక నలుగురు బ్రదర్స్ ఉన్నారనుకోండి, 3 మనల్ని అవాయిడ్ చేసినా ఒకళ్ళన్నా పెడతాడు, మనకి సపోర్టింగ్గా ఒకళ్ళన్నా పెడతాడు. ఒకళ్ళు మన బంధువుల్లో ఒక 90% మనం వదిలేసినా ఒక 10% అన్నా మనకి సపోర్టర్స్ని పెట్టరా? దానికి అంగీకరిస్తారా లేదా? ఏంటి అందరి గారు చెప్పాలి మీరే. ఓకే, ప్రైజ్ కార్డ్. ఆమేన్. ఈ టైంలోని 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగించాలంటే 2 విషయాలు చెప్పి ముగించేస్తాను. ఎందుకంటే గిద్యోను గురించి ఇంతకుముందు చాలాసార్లు మనం చెప్పుకున్నాం కాబట్టి. నెంబర్ వన్, నువ్వు ఎవరితో అయితే కలిసి జర్నీ చేస్తున్నావో, ఎవరితో అయితే కలిసి నువ్వు ప్రయాణం చేస్తున్నావో, ఆ ప్రయాణం చేసే నీతో ఉన్నటువంటి వారు, నీకు ప్లానింగ్ ఇస్తున్నటువంటి వారు, నీకు అవసరానికి నీకు తోడుగా ఉన్నటువంటి వారిలో ధైర్యము ఎవరికైతే లేదో వాళ్ళని నిష్పక్షపాతంగా పక్కన పెట్టే. ఎవరైతే భయపడే వాళ్ళు ఉంటారో, అవిశ్వాసంగా ఉంటారు, నువ్వు ఒక అడిగేస్తే ఆలోచించండి వెంకటేశ్వర గారు, ఎందుకండి మీ మంచి కోరి చెప్తున్నానండి, మీ మేలు కోరి చెప్తున్నానండి, ఇప్పుడు ఎందుకండి అది ఆపేయండి, ఎందుకండి మీ అమ్మాయికి మెడికల్ సీట్ ఎందుకండి ఆపేయండి, మీ అబ్బాయికి ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ ఎందుకండి ఆపేయండి, కారు కొంటారా ఎందుకండి ఆపేయండి, పైన ఇంకో ఫ్లోరే చేస్తున్నారా ఎందుకండి అప్పులైపోతారండి ఆపేయండి. అర్థమైందా మీకు? వెనకాతలు ఇవ్వండి, నీ కాలు వెనకాల లాగేస్తా ఉంటారు. వార్నింగ్ బెల్ల నాకా?
అలాగే బాబు అది పెడతా ఉండి ఎప్పుడు, లేదంటే మిమ్మల్ని వదలను. అందరూ వార్నింగ్ పిల్లలు పెట్టుకోండి. అందరూ టంగని కొడుతున్నా నేను టైం చూస్తాను, మిమ్మల్ని వదిలేస్తాను. ప్రైజ్ గాడ్, ఆమేన్. ఓకే, సంతోషం. నేను లోదరం చర్చిలో వాక్యం చెప్పినట్టు అనిపించింది ఒకేసారి. బ్యాప్టిస్ట్ లోదరం చర్చిలో అంతే, టైం అయిన తర్వాత వచ్చి కూర్చుంటా. ఇంకా నయ్యం, వెనకాతలు వచ్చి నుంచుంటాడు అంటూ ఉంటాడు. మనం వెంటనే సర్దుకోకపోతే ఆయన బైబిల్ తీసి పక్కన పెట్టేస్తాడు, ఆ టైపు. ఓకే, సరే, రైట్. ఓకే, నేను కూడా టైం మెయింటైన్ చేస్తాను. కానీ చరిత్ర చదువుతున్నప్పుడు కొంచెం మనం అర్థం చేసుకోవాల్సిన సమయం ఒక 5-10 నిమిషాలు అటు ఇటు ఉంటుంది. ఎందుకంటే కరెక్ట్గా టైంకి ముగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నప్పుడు చరిత్ర మధ్యలో ఆపేసాం అనుకోండి, నెక్స్ట్ వీక్ మళ్ళీ చెప్పుకుందాం అనుకోండి, ఈ ఫ్లో మళ్ళీ రాదు, ఈ స్థితి మనకి రాదు. కాబట్టి నేను ముగించేస్తాను, త్వరగా ముగించేస్తాను. ఈ నువ్వు ముందుకెళ్తుంటే వాడు ఏం చేస్తాడు, వెనక లాగుతూ ఉంటాడు. పీతల లంటలు ఉంటారా? పీతల లంటలు అంటే నువ్వు 2 అడుగులు వేస్తే 1 అడుగు వెనక లాగుతాడు. మళ్ళీ కష్టపడి 4 అడుగులు లాగితే పైకి వెళ్తే ఇంకొక 2 అడుగులు వెనక్కి లాగేస్తాడు. ఒక 5 అడుగులు నువ్వు పైకి వెళ్ళావు అనుకో, మళ్ళీ ఏం చేస్తాడు, 1 అడుగు వెనక లాగేస్తారు. ఇంట్లో పిల్లలు ఉంటారు కొంతమంది, ఎందుకులే మమ్మీ, చూడండి మమ్మీ, ఎందుకులే డాడీ, అది కదా చేస్తాడు. సరే అలాగంటావా? సరే, పిల్లలు కొంతమంది లాగేస్తూ ఉంటారు. నేను అంటాను, ఏ విషయాలు వాళ్ళతో డిస్కస్ చేయకు. ఎంతమందికి అర్థమవుతుంది? నీ జీవితంలో దేవుడు ఎలాగైతే నడిపించబోతున్నాడో ఆ విషయాలు నిన్ను భయపెట్టేవారితో డిస్కస్ చేయకు. నీ భయపెట్టేవారితో దాని గురించి అసలు ఏమీ మాట్లాడుకు. అదే చెప్పాడు గిద్యోన్తో. గిద్యోన్తో ఏమన్నాడంటే, ఎవరైతే భయపడి వణుకుతున్నారో వారు నాకు అవసరం లేదు, వారు నీతో ఉంటే నేను నీకు సహాయం చేయను. ఎంతమందికి అర్థమవుతుంది? వారు నీతో ఉంటే నేను నీకు సహాయం చేయను. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు ఫిల్టర్ చేసుకోవడం మొదలు పెట్టాలి. నేను ఫిల్టర్ చేసేసుకున్నాను ఎప్పుడో, కొన్ని సంవత్సరాల క్రితం, ఇది ధ్యానం చేసుకున్న టైంలో. ఎప్పుడో నాకు ముందు నా చుట్టూ చాలామంది ఉంటే నాకు తెలియదు వాళ్ళే వెనకలాగుతున్నారని, వాళ్ళే నాకు వెనకలాగుతున్నారు నాకు తెలియదు. నేను ధ్యానం చేసుకున్న తర్వాత, నేను ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత చూస్తే ఎంతమంది ఉన్నారో నా చుట్టూ. అలాగా నిష్పక్షపాతంగా వాళ్ళని పక్కన పెట్టేశాను. ఇంకందరూ నా బతుకు నాకు బాగుండాలి, కానీ ఆడి సంగతి నాకెందుకు? ప్రైజ్లో నేను బాగుంటే అన్నీ చూడొచ్చు. మీకు అర్థమవుతుందా? వెనక్కి లాగేసే వాళ్ళతో, నిన్ను బలహీనపరిచే వాళ్ళతో, అవిశ్వాసంగా మాట్లాడే వాళ్ళతో. అందుకని అంటాడు ఇప్పుడు ఈ మాట ఒకటి మనకు కలుస్తుంది, అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి. ఓకేనండి? సో అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అంటే దాని అర్థం ఏంటి అంటే, నీ యొక్క సిచ్యువేషన్స్, నీకున్నటువంటి పరిస్థితులు, నీకున్నటువంటి ఆ యొక్క నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, వెంటనే నీకు ఎవరో అక్కో బాబో చెల్లి ఎవరో ఉంటారు, వెంటనే ఇమీడియట్గా చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అక్క నేను ఇప్పుడు జేమ్స్ ఉన్నాడు అనుకో, గంగాధర్ అనియా నేను 3వ షాప్ ఒకటి పెడదాం అనుకుంటున్నాను ఇక్కడ అంటే, గంగాధర్ అని అంటాడు, ఎందుకులే 3వ షాప్ ఎందుకు, ఇప్పటికే చాలా ఎక్కువైపోయినాయి అంటాడు అనుకోండి. అలాంటి వాళ్ళ దగ్గరికి నువ్వు అసలు నీ ప్లానింగ్స్, నీ డిజైర్స్, దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు ఆ విషయాలు ఏమి చెప్పడానికి ప్రయత్నం చేయొద్దు. అది ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే, హాయ్ బాయ్, టీ కాఫీ టిఫిన్ బ్రేక్ఫాస్ట్, ఓకే డిన్నర్, ఓకే బిర్యానీ, ఓకే నూడిల్స్, అయిపోయింది ఫినిష్, అక్కడితో బిల్లు కట్టే వచ్చే అయిపోయింది ఫినిష్. ఇంకేమి నువ్వేమి పట్టించుకోకు వాళ్ళతో. నీ పర్సనల్ విషయాలు వాళ్ళతో ఎవరితో డిస్కస్ చేయకూడదు. అవిశ్వాసులతో, బలహీనలతో, అధైర్యపరులతో చెప్పావా, దేవుడి నీ జీవితంలో కార్యాలు జరిగించు. నెంబర్ టూ వివేచన జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇంకేమో ఆలోచించరు, వెళ్దామా కంటే పదే వెళ్ళిపోదాం అంటారు. నీకు మంచి చెప్పరు, చెడు చెప్పరు. వీళ్ళు మోస్ట్ డేంజరస్. అర్థమైపోయినట్టుంది అందరికీ, నవ్వేస్తున్నారు. వీళ్ళు ఎలాగ ఉంటారు? పద్మ, నా దగ్గర 10,000 ఉన్నాయి, షాపింగ్కి వెళ్దాం అక్క అంటే, అవునా నేను కూడా కొనుక్కోవాలనుకుంటున్నాను పదా అని బయలుదేరిపోయే వాళ్ళతో ఎప్పుడు కూడా ప్రయత్నం చేయకు. మరి ఎవరితో పాస్టర్ అంటే 10,000 ఉన్నాయి మేము షాపింగ్ వెళ్దాం అంటే, నీకు ఉన్నాయి కదా ఇప్పుడు షాపింగ్ అవసరమా, ఆ 10,000 పక్కన పెట్టు, దేనికి దానికి ఉపయోగపడతాయి. నేను గద్దిస్తారు చూసావా, నిన్ను హెచ్చరిస్తారు చూసావా, నీకు మంచి చెప్తారు చూసావా, నీకు కోపం తెచ్చుకున్నా పర్లేదు, అలాంటి విడిచిపెట్టకు. దేవుడు నీతో కార్యం జరిగిస్తాడు. అప్పుడు నువ్వు స్ట్రెంత్ తగ్గిపోద్ది, బలం తగ్గిపోద్ది, నువ్వు బలహీనం అయిపోతావు. అటువంటి వాళ్ళందరినీ వదిలేస్తే నువ్వు ఒంటరి వరకు కూడా అయిపోవచ్చు కొన్నిసార్లు. అయినా భయపడకు, దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. వివేచన లేనిటువంటి వారితో నువ్వేదంటే, నువ్వు తందన అంటే తానా అంటే తందన అన్న వాళ్ళతో నువ్వెప్పుడు కూడా నీ డిజైర్స్ని కానీ నీ వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని కానీ వాళ్ళతో నువ్వు షేర్
చేసుకోవద్దు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తా. లేచి నుంచి ఉందాం, ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఏమైనా మాట్లాడితే కొన్ని నిర్ణయాలు తీసుకో. 2 చేతులు పైకి చెప్దాం. ఈ సమయంలో ప్రార్థన సమయం కాబట్టి, ఇది ప్రార్థన టైం కాబట్టి ఇంకేమి చూడొద్దు, ఏమి చూడొద్దు, ఎటువైపు చూడొద్దు. కళ్ళు మూసుకుందాం. నీ హృదయం అంతటితో బైబిల్ అంటుంది, నిరీక్షణ లేని ఈ సమయంలో ఒకసారి దేవుని వైపు తిరుగు, ఒకసారి దేవుని వైపు తిరుగు. నీకు ఇష్టమైతే 2 చేతులు పైకి చాపు. మనస్ఫూర్తిగా ఉదయకాల సమయంలో, ప్రభా ఇదిగో నాయన, ఉదయకాల సమయంలో నీ వైపుకి నా చేతులు చాపుతున్నాను నాయన. ఇదిగో నేను నా బలహీన సమయాల్లో, ఎక్కడైనా నా అవిశ్వాసంలో, ఎక్కడైనా ప్రార్థన లేమిలో నేను ఉన్నానేమో, ఎక్కడైనా వాక్యంలో లేమిలో నేను ఉన్నానేమో, ఇదిగో గిజ్జోను వలె ప్రభా నేను మరలా నేను కట్టుకోవడానికి నాకు సహాయం దయచే. నా ప్రార్థనను పెంచునైనా, నా వాక్యానుసారమైన ఆత్మీయ జీవితాన్ని నేను పెంచుకోవడానికి నాకు సహాయం దయచే. చెప్దామా ఒకసారి. అంతేకాదు ప్రభా, వివేచన జ్ఞానం నాకు దయచే తండ్రి. అయ్యా, నాతో ఉన్నటువంటి వారు, నన్ను అధైర్యపరిచేవారు, అయ్యా నన్ను బలహీనపరిచేవారు ఎవరైనా నాతో ఉంటే, అయ్యా వారికి దూరంగా ఉండడానికి నాకు శక్తిని దయచే. వారితో నేను దూరంగా ఉండడానికి నాకు సహాయం దయచే. అయ్యా, నాతో ఉన్నటువంటి వారు వివేచన లేకుండా, నాకేమాత్రం జ్ఞానము లేకుండా, జ్ఞానము నాకు నేర్పించకుండా, నేను ఏదంటే అది నాతో పాటు సహాయంగా ఉన్నటువంటి వారు నాకు సహాయం చేస్తున్నారేమో నేను అనుకుంటున్నాను ప్రభా. వాళ్ళు నాకు తోడుగా ఉన్నారేమో నేను అనుకుంటున్నాను నాయన. కాదు నాయన, కాదు ప్రభువా. నాకేం మంచి ఏ చెడు చెప్పకుండా, నేను ఏదంటే అది వివేచన, మెలకువ, జ్ఞానం లేకుండా ఉన్నటువంటి వారితో నేను జాగ్రత్తగా ఉండడానికి నాకు సహాయం దయచు. అటువంటి వారిని నేను తెలుసుకోవడానికి నాకు సహాయం దయచు. అటువంటి వారిని నేను గుర్తెరగడానికి నాకు సహాయం దయచే. అటువంటి వారిని ప్రభువా నా నుంచి దూరం చేయనైనా నీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో నా చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాను. నీవు ఉంటే నాకు చాలయా, నీ శక్తితో నన్ను నింపునైనా. ఇదిగో తండ్రి, ఉదయకాల సమయంలో మాట్లాడిన విధంగా, ఇదిగో ప్రభు ఉదయకాల సమయంలో నేను నా చేతులు పైకెత్తుతున్నాను నాయన. 2 నన్ను ఆశీర్వదించు, 2 నన్ను బలచు. నన్ను, నా కుటుంబాన్ని దీవించండి, నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి, నన్ను, నా బిడ్డల్ని ప్రభువా బలపరచండి నాయన. ఎక్కడైతే నా కుటుంబంలో, నా బిడ్డల జీవితంలో, నా జీవితంలో ఎక్కడైతే మేము బలహీనమైపోయి ఉన్నామో తండ్రి, విసిరివేయబడిన స్థితిలో ఉన్నామో, యేసు నామములో ప్రభువా మమ్మల్ని పైకి లేపబడును కాక తనని కొందాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మేము నమ్ముతున్నాము నాయన, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా. విడిచిపెట్టిన పరిస్థితులు మాకు చుట్టూ ఉన్నాయి, కానీ మేము ప్రార్థన చేస్తే మళ్ళా నీలో కట్టుకుంటే నాయన, నువ్వు త్వరగా ప్రభువా 2 కార్యాలు చేస్తావయ్యా. మెలకువ కలిగి, వివేచన కలిగి, సహవాసముతో, స్నేహముతో జాగ్రత్త కలిగి ఉండడానికి మాకు సహాయం దయచేయమని మా ప్రభువును యేసుక్రీస్తు వారు పెట్టుబడుకుంటున్నాం తండ్రి. ప్రత్యేకమైన పాట పాడుతూ కానుకలు సమర్పించుకుందాం. Oh